వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో కదిలే సోషల్ మీడియా అసలు అతని పేరు చెప్తే మామూలుగా అంటారు అంటే కుండ బదలగొట్టినట్టుండే వ్యక్తి మా అన్న ఆ పాజిన్ యాదన్న రచయితను తీసుకొని రావాలి, రచయితను తీసుకొని వేదిక మీదకి రావాలని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఉండనా అలాగే ఇవాళ సోషల్ మీడియా ద్వారా కూడా అంటే మామూలుగా ఒకప్పుడు మేము విద్యార్థి ఉద్యమకారులు ఉన్నప్పుడు టీవీ9లో ఇంటర్వ్యూ వస్తే చాలా పెద్ద లీడర్ అనుకుంటుండేవి. అట్లాంటి శాటిలైట్ ఛానళ్లకు పోటీగా సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తున్న అన్న మన మన తొలి వెలుగు రగన్న వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్న మామూలుగా మీడియా వాళ్ళు ఫైట్ చేయరు, కానీ అన్న ఫైట్ చేస్తున్నాడు. మీడియా రెండు జర్నలిస్టులు అంటే కలం యోగులే, కానీ అన్న నిజంగా కూడా ఫైటర్. కాబట్టి అన్నని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే దేశపతి అలాగేనా ఓకే. ఈ సభని మామూలుగా సాహిత్యం అంటే మేము అడ్వకేట్లుగా ఈ సాహిత్య సభలకి నన్ను సభాధ్యక్షత వహించి ఈ గుండె నెత్తుటి సిర ఈ పుస్తకాన్ని మామూలుగా ఒక కవి కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఆ పుస్తకాలు చదివితే తప్ప కవి కాలేడు, పాఠకుడైతే తప్ప కవి కాలేడు. కాబట్టి అట్లాంటి ప్రొఫెసర్ షాబాజ్ ఖాన్ మామూలుగా ముస్లిమ్స్ తెలుగు రాస్తారా అనిపిస్తుంది. నాకు చాలా డౌట్ వచ్చిండే, కానీ ముస్లిమ్స్ అయి ఉండి తెలుగులో ఈ పుస్తకంలో స్పష్టంగా తెలుగు వాళ్లకు ఇంత బాగా రాస్తారా అనే విధంగా రాసినటువంటి రచయిత నా మిత్రుడు షాబాజ్ ఖాన్ గారికి మరోసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఈ సమాజానికి సాహిత్య కొరత ఉంది. ఇప్పుడు కేవలం రంగుల ప్రపంచానికి సంబంధించిన పాటలు వస్తున్నాయి, నిరంతరం రీల్స్ అనే పేరుతో రకరకాల అశ్లీల నృత్యాలు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అలాగే మన సీనియర్ రచయిత అందరికీ పరిచయం ఉన్న కవి దేశపాల్ శ్రీరన్న గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన సీనియర్ వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మన రాజేంద్ర రెడ్డి అన్న గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మధ్యలోకి రండి. వకీల్ సాబ్ మైక్ ఇస్తే షాన్వాజ్ గారు మా ఊరే కలవకుర్తి. మాది కలవకుర్తి కన్నా కౌలకుర్తి అంటే బాగుంటుంది మాది. ఎందుకంటే మాది కలవకుర్తి కానీ కౌలకుర్తి అనాలి. ఎందుకంటే మా దగ్గర ముడంబై వాళ్ళు, కిలాంబి వారు, మరింగంటి వారు, గుండోజు వారు, తర్వాత కసిరెడ్డి వారు, ఎల్దండ వారు అందరూ కూడా మా కలవకుర్తిలో కౌలకుర్తి అది. కాబట్టి అందులో మా షాన్వాజ్ మా ఊరే మా కథనే. కాబట్టి షాన్వాజ్ అన్న నా పుస్తకం ఖచ్చితంగా మీరు రావాలంటే వచ్చినాం. ఇక ఈడవడంగా అంతా మా కవులందరూ కూడా వేదిక పైన ఉన్నారు. మామూలు కవులు కాదు సార్, సిద్ధారెడ్డి సారు, అదేవిధంగా మాడబూ శ్రీధర్ గారు అయ్యగారు, అదేవిధంగా మన గౌరీశంకర్ అన్న, తొలివేలుగు రగన్న, ఆ తర్వాత పాశం యాదగిరి అన్న. అందరికన్నా సీనియర్ మోస్ట్ పాశం యాదగిరి అన్న. దగ్గర 76 ఏళ్ళు ఆయనకు. కాబట్టి ఆయన ఒక కవిత్వమే కాదు, కవిత్వం అంటాడు, విప్లవం అంటాడు, ఉద్యమం అంటాడు, అన్ని రంగాలకు ఆయన మార్గదర్శిగా తెలంగాణ అస్తిత్వానికి అనంతం ఏం లేదు. చార్మినార్ నుంచి శాలిబండ దాకా అన్ని చరిత్రలుగా మాసబ్ ట్యాంక్, మాసాబా సాహెబ్ గురించి చెప్తాడు, మాసబ్ ట్యాంక్ గురించి చెప్తాడు. కాబట్టి అన్న పెద్ద ఆయన ఉన్నాడు. ముఖ్యంగా షాన్వాజ్ గారు రాసినటువంటి ఈ యొక్క కవిత్వం నిరంతరం వారు రాస్తూనే ఉంటారు. దీన్ని ఇప్పుడు మొట్టమొదట ఎందుకంటే ఒక్క విజ్ఞప్తి నాది. ఎందుకంటే ఈ రాగానే ఇద్దరు ముగ్గురు నాతోనే చెప్పినంటే నువ్వు సభాధ్యక్షుడు అంట, జర చెప్పాయి మైక్ ఇచ్చేటప్పుడు జర ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో కంప్లీట్ చేయమను. ఎందుకంటే మన కవిత్వం అంటే వాళ్ళకి అది ఒడవదు, అది పొడవదు. ఎందుకంటే ఎక్కడనో నన్నపారి నుంచి నారాయణ రెడ్డి దాకా ఈ మధ్యన మన యొక్క ఆధునిక
ఒక కొత్త నూతన వరవడి సృష్టించినటువంటి భారతదేశంలోనే ఇంచుమించు ప్రపంచ దేశాల్లోనే గద్దరన్న సాహిత్యం అది గొప్పనైనటువంటి సైంటిఫిక్ సస్టైనబుల్ కవిత్వానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి గద్దరన్న. ఆ తర్వాత ఇక పరంపరలో చాలామంది వచ్చింది కాబట్టి ఇది ఒడిసేది కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా రెండు నిమిషాలు చెప్పి షానవాజ్ గారు ఏం రాసిర్రు ఏం చేసిర్రు అని చెప్తే అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఈ వేదిక మీదకి వచ్చినటువంటి దేశపతి శ్రీనివాస్ గారికి అదేవిధంగా సారు అంటే అందరికి ఒకసారి స్వాగతం చెప్పి జూలూరు గౌరీశంకర్ గారికి అందరికి కూడా స్వాగతం చెప్తూ వచ్చినటువంటి కవితాభిమానులు కూడా అందరికి కూడా మీకు స్వాగతం ఆర్థికంగా తెలియజేస్తూ అదే పుస్తకావిష్కరణ మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే పుస్తకావిష్కరణ. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా నందిని సిద్ధారెడ్డి సార్, ఎందుకంటే సార్ ఉన్న దాంట్లో వారు కూడా ఈ అకాడమీకి ఉన్నారు చైర్మన్గా కాబట్టి నందిని సిద్ధారెడ్డి. కొంతమంది శాశ్వతంగా ఉంటారు సార్ చైర్మన్లు, కొంతమంది శాశ్వతంగా ఉంటారు. ఇక వాళ్ళు ఇక మళ్ళీ దానికి పోస్ట్ ఒకరు ఇవ్వాలని ఉండదు. షానవాజ్ రా, కరెక్టేనా? కవుల కుర్తేనా మనది? వెరీ గుడ్. ఇప్పుడు పుస్తకావిష్కరణ ఆచార్య నందిని సిద్ధారెడ్డి గారు వారు ఆవిష్కరించారు. వారికి మన షానవాజ్ గారు గురువు గారు వారు కాబట్టి చాలా సంతోషం. ఈ పుస్తకాన్ని అందరు పట్టుకొని ఒక ఫోటో దిగితే బాగుంటుందని అందరూ ఒక బుక్ని పట్టుకొని మీడియా మిత్రులకు వాళ్ళకు ఒక స్టిల్ ఇస్తే వాళ్ళు షానవాజ్ గారి పుస్తకాన్ని సమాజానికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పుస్తకాన్ని పట్టుకొని నిలబడండి. సోషల్ మీడియాకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఈ సమాజం మీ రుణం తీర్చుకోలేదు. ఇది ఒక వాక్యం నాది, నా అభిప్రాయం ఇది. కాబట్టి మీరు మీకు ఎంత చేసినా తక్కువనే సోషల్ మీడియా. కాబట్టి ఇవాళ సమాజాన్ని నడిపిస్తుంది సోషల్ మీడియా, ప్రపంచాన్ని నడిపిస్తుంది సోషల్ మీడియా. ఇప్పుడు తొలి పలుకురు ఈ యొక్క పుస్తకం మీద తొలి పలుకురు మన నేను రఘానకి చెప్తున్నా. రఘుబాయ్, అందరికీ ధన్యవాదాలు. అంటే చాలా మీటింగ్స్లో నేను తక్కువగా అంటే కొన్ని మీటింగ్స్లో పాల్గొన్న మొట్టమొదటి సాహిత్యపరమైనటువంటి మీటింగ్లో నేను ఇక్కడ కూర్చోవడం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన షహబాజ్ అహ్మద్ ఖాన్ బ్రదర్కి, అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ వేదిక మీద ఉన్న అందరూ చాలా పెద్దవాళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సింది కూడా ఇంకా 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 చాలా చాలా ఉన్నది. సో వాళ్ళ మధ్య కూర్చోవడం కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంగా గుండె నెత్తుటి సిర అనే ఈ పుస్తకంలో ఒక అంశం నాకు చాలా బాగా నచ్చింది, ప్రశ్నించే గొంతులుగా. సో మేము ప్రతిరోజు ప్రజల మధ్య ఉండి ఏదో ఒక అంశాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. అందులో భాగంగా అశుద్ధ ప్రమాణాలు అని ఒక కవిత్వం ఉన్నది ఇక్కడ 30వ పేజీలో. క్షిపణిలా ఆక్రోశంగా సూటిగా దూసుకొస్తున్న నా అంతఃసూత్ర తెగింపు ప్రశ్నించే గొంతుకై మండే నిప్పుల కొలిమై నీ రహస్యాల్ని కాల్చివేస్తుంది. నేరం జరిగిందని తెలిసి కూడా మౌనంగా కూర్చుండిపోయిన ప్రతి ఒక్కడూ నేరస్తుడే. సో ఇది చాలా అద్భుతంగా నా గుండెని తాకింది. ఈ గుండె నెత్తుడి సిర పుస్తకంలో నాకు నచ్చిన, అందరికీ వినాల్సిన ఆచరించాల్సిన పదం ఇది. నేరం జరిగిందని తెలిసి కూడా మౌనంగా కూర్చుండిపోయిన ప్రతి ఒక్కడూ నేరస్తుడే. చెయ్యని నేరాన్ని మెడలో మోసి తీవ్రమైన వేగంతో కదిలి నన్ను వెంటాడే ఆలోచనలు, మెదడు పొరల్లో కలిగే చలనాల్ని పెనవేసుకొని అమాంతం తిరుగుబాటు రహదారులను నిర్మిస్తూ ఉంటాయి. ఇంతకాలం పనికొచ్చింది మంచితనమే అయినా మంచితనాన్ని అర్థం చేసుకోలేని బలహీన గుండెల అర్ధజ్ఞాన మౌనాన్ని తట్టి లేపడానికి చాలా సమయం పడుతుంది. కానీ చాలా సమయం పట్టినా
ఏదో ఒక సమయంలో అందరూ ప్రశ్నిస్తే, అందరూ మేధావులు అడగడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సమయం పట్టొచ్చు. ఎందుకు ఈ ఈ ఈ పాయింట్ నేను పదే పదే ప్రస్తావిస్తున్నా అంటే, నేను నిన్న భూదాన్ భూములకు సంబంధించిన అంశంలో ఖమ్మం జిల్లాకు వెళ్తే అక్కడ సమస్యని పక్కదారి పట్టించి చివరికి మా సామాజిక వర్గాన్ని నువ్వు మాట్లాడిన, మా సామాజిక వర్గం గురించి మాట్లాడినవు, ఒక పార్టీకి కులాన్ని అంటగట్టినవని నా మీద ఖమ్మం జిల్లాలో దాదాపు చాలా పోలీస్ స్టేషన్స్లో కేసులు పెడుతున్నారు నిన్న రాత్రి నుంచి. దానికోసం చెప్పట్లేదు ఇది. నేను ఈ ప్రశ్ననే మొన్న 2-3 రోజుల నుంచి అడుగుతున్నా. ఇంతమంది మేధావులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పార్టీలు ఉన్నారు. 1000 ఇండ్లని నిర్దాక్షిణ్యంగా ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో లేకుంటుంటుంది అన్ని జేసీబీలు, అంతమంది పోలీసులను పెట్టి ఒక 7-8 గంటల్లో మొత్తం పనంతా కంప్లీట్ చేసి పడేసినారు. చిన్న చిన్న రేకుల షెడ్లే కాదు పాపం, ఆ పేద ప్రజలు 10 లక్షలు 15 లక్షలు కూలీ పని చేసుకొని భార్య మెడల్లో బంగారాన్ని కుదవబెట్టి 2 రూపాయలకి 3 రూపాయలకి 5 రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చి ఆ ఇల్లు కట్టుకుంటే ఒక్క జేసీబీ దెబ్బతో మొత్తం నేలమట్టం చేసేది. ఆ గ్రామాన్ని సందర్శిస్తే ఆ పెయిన్ అనేది మనకు అర్థమవుతుంది. మేము వెళ్ళినాం అక్కడికి, అందుకే మేము చెప్తున్నాం. ఎవరు మాట్లాడలేదు దీని మీద. అందుకే అంటున్నా, ఇందులో రాసిన లైను, నేరం జరిగిందని తెలిసి కూడా మౌనంగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా నేరస్తుడే అని. కొన్ని మన దృష్టికి రాకపోవచ్చు, దాన్ని వదిలేద్దాం. మన దృష్టికి వచ్చిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడకపోతే ఎట్లా? సో ఇట్లాంటి అన్ని అంశాలే గుండెనెత్తుడి సిరాలో ఉన్నాయి. సో మన గుండెని తట్టి లేపేది ఈ పుస్తకం అని నాకు అర్థమవుతున్నది ఈ పాయింట్ చూసిన తర్వాత. సో కాబట్టి ఈ ప్రశ్న కంటిన్యూ కావాలి. మేము ముందు నుంచి చెప్తున్నాం, ఈ తెలంగాణలో కానీ దేశంలో కానీ 2 రకాల విప్లవాలు రావాలని నేను నమ్ముతున్నది, నేను అనుకుంటున్నది. ఒకటి రాజకీయ విప్లవం రావాలి, రెండోది పర్యావరణ విప్లవం రావాలి. పర్యావరణ విప్లవం రావాలి అని అంటే రాజకీయ విప్లవం ముందుగా రావాలి. అంటే ఈ తెలంగాణ మీద సోయున్నోడు, ఈ దేశం మీద సోయున్నోడు, ఈ దేశ అస్తిత్వం గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి తెలిసినోడు అధికారంలో కూర్చుంటే పర్యావరణం అద్భుతంగా ఉంటుంది, ప్రకృతి అద్భుతంగా ఉంటుంది, రాజకీయాలు అద్భుతంగా ఉంటాయి, బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది. సో ఈ దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి పుస్తకాలు ఇంకా రావాలి. ఈ పుస్తకం రాసిన షేబాజ్ ఖాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కవితా సంపుటిలో ఉన్నటువంటి మొత్తం సారాంశాన్ని కవిత ద్వారా చదివింపించినటువంటి తొలి వెలుగు రఘు గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు రెండో వ్యక్తిగా మాట్లాడవలసింది కదా మన గోవర్ధన్ గారు. ఈనాటి ఈ పుస్తకావిష్కరణకు హాజరైనటువంటి మహామౌలకి ముందుగా ఉద్యమాభినందనలు. మహామౌలు అనే మాటని నేను ఎందుకన్నానంటే, తెలుగు సమాజం లేదా ప్రస్తుత తెలంగాణ సమాజానికి చెందినటువంటి ప్రతి రంగంలోనూ అద్వితీయమైనటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని వారి మేధస్సుతో రంగరించినటువంటి గొప్ప కవులు, రచయితలు, మేధావులు. షేబాజ్ కవిత్వం నిజానికి 43 కవితలు ఈ పుస్తకంలో షేబాజ్ ముద్రించారు. బహుశా ఇది ముద్రణ అయిన తర్వాత కూడా నిజానికి సంవత్సరం క్రితం ఆవిష్కరణ కావాల్సినటువంటి ఈ పుస్తకం కారణాలు ఏమైనా డిసెంబర్లో జరగాల్సింది లాస్ట్ అయినా కూడా సాధ్యం కాక ఫిబ్రవరి చివరి రోజులో పెట్టారు. నిజానికి కవిత్వానికి సంబంధించినటువంటి స్పృహ కానీ, కవిత్వానికి సంబంధించినటువంటి ఒక ఆకలింపు, సమాజంలో
తగ్గిపోతుందని చాలామంది మాట్లాడతారు, కానీ అది వాస్తవం కాదు. సమాజంలో జరిగేటువంటి ప్రతి సంఘటనని, అది ప్రపంచం కావచ్చు, వేరే ఖండం కావచ్చు, వేరే దేశం కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు, మన స్థానికం కావచ్చు, అట్లా స్పందిస్తున్నటువంటి ఒక యువకవి షహబాజ్. మిత్రుడు షహబాజ్ వృత్తిరీత్యా ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా తను పనిచేస్తున్నప్పటికీ తన ప్రవృత్తి అంతా కూడా నిరంతరం సామాజిక చింతనే. షహబాజు చూస్తే చిన్నవాడిగా, మృదువైన బాలుడిగా కనపడతాడు, కానీ షహబాజులో అంత మృదుత్వం ఏమీ లేదు. సమాజం పట్ల, సమాజంలో ఉండేటువంటి రుగ్మతల పట్ల, ఆధిపత్యం పట్ల, దుర్మార్గాల పట్ల, దుర్నీతి పట్ల, అన్యాయాల పట్ల విపరీతమైనటువంటి ఆగ్రహం షహబాజ్కు ఉన్నది. అది ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇప్పుడు నెత్తుటి మంటగా మారుతున్నటువంటి గాజా కావచ్చు, ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్నటువంటి దాష్టికాన్ని, ఆ దాష్టికాన్ని పూర్తిగా భుజాన వేసుకున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి అధినేతగా ఉన్నటువంటి ట్రంప్ కావచ్చు, అంతకు ముందటి పాలకులు కావచ్చు. షహబాజ్ ఎక్కడున్నా తను మనుషుల్ని ప్రేమిస్తాడు, మనుషుల్లో ఉండేటువంటి మానవత్వాన్ని, వాళ్ళ సుగుణాల్ని ప్రేమిస్తాడు. ఇవాళ ప్రపంచం కావచ్చు, లేకపోతే దేశం కావచ్చు, ఎంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందామని మనం ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నా, ఒక సంకుచితవాదం లేదా ఒక మతవాదం లేదా ఒక జాతీయ దురహంకారం దేశంలో, ప్రపంచంలో ముందుకొస్తున్నటువంటి సందర్భంలో షహబాజ్ తన కవిత్వంలో హిందూ ముస్లిం భాయి భాయి అంటాడు. ఈ దేశంలో జరిగినటువంటి గుజరాత్ లాంటి, గోద్రా లాంటి సంఘటనల్ని దగ్గర నుంచి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి మత విద్వేషాన్ని అడుగడుగునా నిరసిస్తాడు. మనుషుల మధ్యన ఉండాల్సినటువంటిది ప్రేమ, ఆప్యాయత, గౌరవం, నమ్మకం, భరోసా. ఇవే కానీ మనుషుల మధ్యన ద్వేషం కానీ, అసహనం కానీ ఇవి పనికిరావు. అలాంటి సంస్కృతి ప్రపంచ ప్రజలది, దేశ ప్రజలది, ప్రత్యేకించి తెలంగాణ ప్రజలది అంతకంటే కాదు. గంగా, జమున, తెజీబ్ లాంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతిని తెలంగాణ ప్రజలు, తెలంగాణకి గుండెకాయగా ఉండేటువంటి హైదరాబాద్ ప్రాంత ప్రజలు ఏనాటి నుంచో నిర్మించారని చెప్తూ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని తన కవిత్వంలో చెప్తాడు. మొత్తంగా అధ్యక్షుల వారు ముందే చెప్పారు, వారి సమయాన్ని కూడా నిర్దేశించారు. కాబట్టి షహబాజ్ అనేటువంటి ఒక యువకవిని ప్రపంచాన్ని ఒక అద్భుతంగా మార్చాలి. ప్రపంచంలో అన్యాయాలు ఉండరాదు, దురాక్రమణ యుద్ధాలు ఉండరాదు, ఆయిల్ కోసం ప్రపంచాన్ని విభజించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు, కుహాకాలు ఇక ముందు సాగడానికి వీల్లేదు. ప్రపంచంలో ఉండేటువంటి సంపద కావచ్చు, దేశంలో ఉండేటువంటి సంపద కావచ్చు, మొత్తం శ్రమజీవులందరికీ, ప్రజలందరికీ సమానంగా పంచాలనేటువంటి ఒక్క మాటలో చెప్పాలంటే షహబాజ్ సమానత్వాన్ని కోరుకుంటాడు. షహబాజ్ ఈ సమాజంలో కష్టపడే వాళ్ళంతా సుఖపడాలంటాడు. అంతిమంగా సుఖపడే వాళ్ళందరూ కూడా కష్టపడాలనేటువంటి ఒక నీతి సూత్రంతో, ఒక సహజ న్యాయ సూత్రాన్ని కాంక్షించేటువంటి ఒక విప్లవ కవి, ఒక యువ కవి, అన్నిటికీ మించి ఒక మైనారిటీ సమూహం నుంచి తన గొంతుకని, తన ఆగ్రహాన్ని ప్రకటిస్తున్నటువంటి యువకవి. ఈ యువకవి కవిత్వాన్ని తప్పనిసరిగా మనందరం కూడా ఆహ్వానించి హక్కున చేర్చుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.
చాలా చక్కగా షాబాజు గారి కవితా సంపుటి గుండె నెత్తురు సిర అనే దాని మీద చక్కటి విశ్లేషణ ఇచ్చిండ్రు. గోవర్ధన్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రొఫెసర్ గారు అదేవిధంగా చైర్మన్గా ఉమెన్ కమిషన్కు ఉండ్రి ఢిల్లీలో, అదేవిధంగా వారు పెద్దయ్య గారు మనకు మాడభూషి శ్రీధర్ గారు. మా పెద్దయ్య గారు అంటే మళ్ళీ చిన్నయ్య గారు ఎవరు ఉన్నారు మీరు ఇక్కడ కూర్చున్న ప్రేక్షకు డౌట్ వస్తుంది. చిన్నయ్య గారు దేశపతి శ్రీనివాస్ గారు. కాబట్టి తెలంగాణలో ఏముందంటే మాకు మా అమ్మ నాయనలు మా అంతా ఊర్లలో పంతులు వచ్చినా సరే మా ఊర్లో కేశవాచారి వీళ్ళంతా టీచర్లు ఉండి అంటే అట్లా అనొద్దు సార్ అనొద్దు అయ్యగారు అనాలని, సార్ అనొద్దు అయ్యగారు అని అంటే ఇప్పుడు పెద్దయ్య గారు ఇక్కడ చిన్నయ్య గారు. కాబట్టి మాడభూషి శ్రీధర్ గారు సార్ని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ ఇంకో పెద్దయ్య గారు ఉన్నారు ఇక్కడ, మురళీధర్ దేశపాండే గారు. గౌరవనీయులు మురళీధర్ నాకు ఇంకో అంటే దేశపాండే గారు కూడా ఉన్నారు కానీ ఆయన పేరు ఎక్కువ నాకు మైండ్లో ఉంది. శ్రీధర్ పాండే గారు, మురళీధర్ శ్రీధర్ పాండే గారు, శ్రీధర్ దేశపాండే గారు నాకు ఆయన ఎక్కువ మైండ్లో ఉన్నాడు ఆ దేశపాండే. కాబట్టి వారు వేదిక మీకు రావాలి, గౌరవనీయులు వచ్చి వారు ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మాడభూషి శ్రీధర్ సార్. అందరికీ నమస్కారం. అయ్యగారుల వ్యవహారం వచ్చిన తర్వాత మొదలైన తర్వాత నేను ఒక మాట చెప్పాలి. మేము వరంగల్లో జనధర్మ పత్రిక నడుపుతున్న రోజుల్లో మా నాన్నగారు ఎడిటర్గా ఉన్నప్పుడు అందరూ అయ్యగారు అనేవాళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు వ్యాసాలు రాసేవాడిని కనుక నన్ను చిన్నయ్య గారు అనేవాళ్ళు. కనుక మీరు చెప్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది. సరే, ఇక చాలా గొప్ప కవితలు రాసినాడు మనవాడు అంటేనే బాగుంటుంది కదా. నిప్పు రవ్వలు అంటే సరిపోతుంది. అది నీ పుస్తకాన్ని నిప్పు రవ్వలు అనడానికి బాగుంటుందని అనిపిస్తుంది నాకు. తర్వాత అన్నిట్లోకెల్లా నాకు ఒకటి మన మిత్రుడు చెప్పినట్టుగా మన రఘు చెప్పినాడు ఒక మాట, ప్రమాణాల గురించి మాట్లాడినాడు. ఈ ప్రమాణాలు అన్నీ వదిలేస్తారు, అన్ని బోలెడు రోజు ప్రమాణం చేస్తూనే ఉంటారు. ఎమ్మెల్యే ప్రమాణం చేస్తాడు, ఇంకా ప్రతివాడు ప్రమాణం చేస్తాడు. ఇక లెక్క చెప్పడానికి లేదు. ప్రెసిడెంట్ కూడా ప్రమాణం చేస్తాడు. రాజ్యాంగంలో ఉంది అది, మామూలుగా నేను చెప్పట్లేదు. ఆ రాజ్యాంగం ఎవరి మీద రాస్తారంటే, ఎవరి పేరు మీద ప్రమాణం చేయాలంటాడంటే దేవుడి ప్రకారం, దేవుడి పేరున అంటాడు. ఒకవేళ దేవుడు నమ్మకపోతే అంతరాత్మ అంటాడు. మరి రెండు వాళ్ళకు ఉన్నాయో లేదో నాకు తెలియదు, ప్రమాణాలు మాత్రం చేస్తూ ఉంటారు. అందులో ఒక ప్రమాణము, విచిత్రమైన ప్రమాణం ఏమిటంటే, ఒక రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఏమంటాడు, మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామంటాడు. చూడండి, ఇతను ఒక్కడే అంటాడు రాజ్యాంగాన్ని రక్షిస్తానని. మిగతా వాళ్ళందరూ మాత్రం రాజ్యాంగం ప్రకారంగా పని చేస్తూ ఉంటారు అని ఉంటుంది. కానీ రాజ్యాంగాన్ని రక్షిస్తాము అనేవాడు మాత్రం ఒక ప్రెసిడెంటే. కానీ ఆ ప్రెసిడెంట్ ఎన్నోసార్లు ఆ ప్రమాణాలను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం వల్ల ఎమర్జెన్సీ లాంటివి చాలాసార్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయో రావో తెలియదు. కనుక ప్రమాణాల యొక్క విలువ రక్షించేందుకు అవసరమైన కవిత రాసినందుకు ఆయన్ని అభినందన చేస్తున్నాను. ఇక ఇంకో మాట, ఆయన న్యాయస్థానాల్లో దొరకని అన్నాడు. ఇది ఎట్లా తెలిసిందో మరి మాకు తెలియదు. మేమేమో న్యాయం అని రాస్తూ ఉంటాం. తర్వాత మాకు కొన్నాళ్ళ తర్వాత అన్నాడు, ఏం సార్ నువ్వు ప్రతిసారి న్యాయం అని రాస్తుంటావు, కానీ చివరికి దాని అసలు పేరు ఏంటంటే అన్యాయం అని కదా అన్నాడు. అబ్బా కరెక్టే, నేను మార్చుకోవాలి నేను నా కాలం అని అనుకున్నాను నేను. సరే, అది సరే. కనుక న్యాయస్థానాల్లో దొరకడం అనేది చాలా కష్టం, నిజం అనేది మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అది కూడా ఇక ఇంకొక మాట చెప్దామని ఉంది. అది కూడా రాజ్యాంగం కనుక నాకు తెలిసిన 4-5 అక్షరాలు రాజ్యాంగంలో తెలుసు కనుక ఓ 4 మాటలు చెప్తాను. మనకు ఎస్టేట్స్ అని ఉన్నాయి. 3 ఎస్టేట్స్ అంటాం మనం. 3 ప్రమాణం చేది పరిపాలించే వాడు న్యాయస్థానం, అది మళ్ళీ ఏమంటారు శాసన వీళ్ళు ఉంటారు, వాడు గొప్ప ఎస్టేట్స్. కానీ
ఈ 3 ఎస్టేట్స్ తర్వాత 4th ఎస్టేట్ అని మనం అంటున్నాం ఈ మధ్యన అంటున్నాం. తర్వాత మనం ఎవరము మర్చిపోతున్న ఒక విషయం ఏమిటంటే అన్ని ఎస్టేట్ల కన్నా గొప్పది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్లతోంచే ప్రభుత్వాలు వస్తున్నాయి, బయటికి ప్రభుత్వాలు వస్తున్నాయి. మరి నిజంగా రియల్ ఎస్టేట్ ఎవరా అంటే ఎడ్యుకేషన్ అయితే రియల్ ఎస్టేట్. నిజమైన రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ రియల్ ఎస్టేట్. ఆ ఎడ్యుకేషన్ని రక్షించుకోవడానికి మనం పని చేయకపోతే రాజ్యాంగం కూడా దొరకదు అని చెప్దామని నేను ఇక్కడ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషకరంగా మాడమూరి శ్రీధర్ గారు అద్భుతమైనటువంటి 1-2 వాక్యాల మీద వారు విశ్లేషణ గొప్పగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన దేశపతి శ్రీనివాస్ గారిని వారి యొక్క మన యొక్క షాబాజ్ అంటుండు, నేనేమో శబాష్ అంట, మా శబాష్ కాబట్టి వారు రాసిన కవితా సంపుటి మీద దేశపతి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సి. వేదిక మీద ఉన్న ఆత్మీయులైన నాకు మార్గదర్శకులైన వాళ్ళందరూ కూడా అందరికీ నమస్కారం. వేదిక ముందున్న మిత్రులకి, ఇవాల్టి ఈ గుండెనెత్తుటి సిరాతో కవిత్వం రాసిన షహబాజ్ అహ్మద్ ఖాన్కి అభినందనలు. కవిత్వం దాచనక్కర్లేని నిజం, కవిత్వం దాచనక్కర్లేని నిజం, అమృతం అక్కర్లేని జీవితం, ప్రభుత్వం అక్కర్లేని ప్రజ అన్న. కవి ఒక ధర్మాగ్రహంతో అన్ని బంధనాల్ని తెంచుకొని ఏ సంఖ్యలు లేని మానవుడుగా జని నిష్ఠురమై శ్రీశ్రీ అన్నట్టు నిష్ఫలమై నిష్ఠురమైపోతున్న లోకాన్ని చూసి ఒక పెనుకేక వేస్తే తన అంతరంగ వేదనని ఘర్షణని ఒక లావాలాగా ఎగజిమ్మితే అది గుండె నెత్తుటి సిరాకు రాసిన ఈ కవిత్వం అవుతుంది. అటువంటి కవిత్వం ఈ పుస్తకంలో ఉంది. కవిత్వం ప్రధానంగా భావోద్వేగ భాష. మనం వ్యాసాల్లో వాటిలో పరిణామాలను చిత్రిస్తాం, కానీ ఆయా చారిత్రక సందర్భాల్లో, ఆయా యుగ సందర్భాల్లో మనిషి భావోద్వేగాల్ని పట్టుకొని కళాత్మకంగా వ్యక్తీకరించేది కవిత్వం. కనుక ఇవాళ ఒక దందహ్యమాన కాలాన్ని చూస్తున్నాం. మళ్ళా మనం ఒక అన్ని విలువలు విధ్వంసం అయిపోతున్నటువంటి ఒక విపరీత సందర్భాన్ని చూస్తున్నాం మనం. గతంలో ఉన్నంత ప్రజాస్వామికంగా కూడా మనం మాట్లాడుకోలేనటువంటి, ప్రశ్నించలేనటువంటి, అంటే నిర్బంధాలే అక్కర్లేదు, భావజాల రంగంలోనే ఆ రకమైనటువంటి ఒక తీవ్రతను చూస్తున్నాం మనం. ఒక డామినేటివ్ సిచ్యువేషన్ని చూస్తున్నాం. ఈ దశలో నలిగిపోతున్న, ఘర్షణకు గురవుతున్న సామాన్యుడి ఊపిరి నిలబెట్టడానికి కవి పడుతున్న అంత సంఘర్షణకి అద్దం పట్టేటువంటి కవిత్వం అంతా ఈ పుస్తకంలో ఉంది. ఆ రకంగా చాలా సంవేదనాశీలి అయినటువంటి కవిగా ఈ పుస్తకంలో మనకు షహబాజ్ అహ్మద్ కనిపిస్తాడు. అది నిజానికంటే శ్రీశ్రీ ఒక మాట అన్నాడు కదా, బాధకు పర్యాయ పదం కవిత్వం అన్నాడు. నిజంగా మనం ఆది కావ్యం అనుకుంటున్న రామాయణం కూడా ఒక పక్షిని నేల కూలిస్తేనే కదా, ఆ దుఃఖంలోంచి, ఆ కన్నీటిలోంచి పుట్టింది కదా. అట్లాంటిది వాళ్ళ ఎన్ని పక్షులు నేల కూలుతున్నా, ఎన్ని కావ్యాలు రాయాలి. అనేక రకాల గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు ఎన్నో అన్నట్టు వాళ్ళ నిరంతరం కవి గాయపడుతున్న సందర్భమే. కనుక ఈ చాలా సంవేదనాశీలి అయినటువంటి కవిగా మనకు కనిపిస్తాడు తాను. మొట్టమొదటినే ఒక మాట అన్నాడు తను, నిలువరించలేని కవి తన భావోద్వేగాల పాదధూళి తరంగాలతో అభియోగాలు మోస్తూ నెలవంక అదృశ్యమైనట్లు కనిపించవచ్చు అన్నాడు. కవిగా ఇక్కడ ఒకటి, తన భావోద్వేగాలను నియంత్రణ చేసుకోలేకపోతున్నాను, ఆ అభియోగాల్ని మోస్తున్నాను,
వీటన్నిటి మధ్య నా అస్తిత్వమే అదృశ్యం అవుతుంది. ఆ అస్తిత్వానికి ఆయన ఒక సంకేతం వాడాడు, నెలవంక అదృశ్యమైనట్లు అన్నాడు. కవిగా షహబాజ్ అక్కడ తెలిసిపోతాడు మనం. ఆయన ఎంత శ్లేషతో చెప్పగలడు, ఎంత మార్మికంగా చెప్పగలడు, ఎంత నర్మగర్భంగా చెప్పగలడు, ఎంత కవితాత్మకంగా చెప్పగలడు అనడానికి పుస్తకంలోని మొదటి కవితలోని మొదటి ఎక్స్ప్రెషనే ఆకర్షించింది. ప్రయాణాల నడుమ రాసుకున్న మౌనలేఖలు, ప్రేమ పొంగుల నీలినీడలు కంటి రెప్పలపై చెరసాలల ఊచలు మోస్తుంటాయన్నాడు. కంటి రెప్పల మీద చెరసాలల ఊచలు మోయటం, దీని వెనక ఒక గాఢమైన ఆవేదన ఉంది, దుఃఖం ఉంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేసిన తీరు, కంటి రెప్పల మీద చెరసాలల ఊచలు అనేది నిజంగా కూడా ఒక కవిగా అతనికి ఉన్న ఆ అభివ్యక్తి సామర్థ్యానికి అద్దం పట్టేలాగా ఉంది. ఇక్కడ ఆయన భావసాగరం ప్రతిధ్వనిస్తుంటే, సరిహద్దుల సంఘర్షణ ఉప్పొంగిన వేళ వెలలేని శోక శబ్దాలను సమాజం వింటుంది. అప్పుడు కవి చెట్లపై కులికే పక్షులతో తన సంగతి చెప్తాడు అంటున్నాడు. చెట్లు పక్షులు అనే ప్రతీకలతో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఎవరికి చెప్పుకోవాలి ఈ ఘర్షణని, ఈ బాధని అనేది? ఆ పక్షులతో చెప్పుకుంటానని చివరికి ఏమన్నాడంటే, అగమ్య వేదనలో పుట్టిన విముక్తి రాగం ఆలాపన వినిపిస్తూనే కవి విరుద్ధ ప్రకటనలు చేస్తూ తన గాయాలకు చికిత్స చేసుకుంటాడు ఎక్కడో ఒక చోట అన్నాడు. అంటే ఆయన కవిత్వాన్ని ఒక అంతర్బహిర్యుద్ధారావం అన్నాడు కదా చలం. అందుకని ఒకవైపు బాహిర్యుద్ధం చేస్తూనే తన ఆత్మవైద్యంగా కవిత్వాన్ని భావిస్తున్నాడు. విముక్తి రాగం ఆలాపన వినిపిస్తూనే కవి విరుద్ధ ప్రకటనలు చేస్తూ తన గాయాలకు చికిత్స చేసుకుంటాడు. మొన్న సిద్ధారెడ్డి గారి పుస్తకం చదువుతుంటే ఆయన కూడా నా ఆత్మ న్యూనత నుంచి నన్ను బయటపడేసింది కవిత్వం అన్నాడు. చిన్నప్పుడు నాకు తెలియని ఆత్మన్యూనతలకు నన్ను సమున్నతంగా నాలో విశ్వాసాన్ని పెంచింది కవిత్వం అన్నాడు. సరిగా ఇక్కడ కూడా కవిత్వం తన ఆత్మవైద్యంగా, తన ఈ ఘర్షణలకి, ఈ వేదనలకి, ఈ దుఃఖంలో తను పగిలిపోయినప్పుడు నలిగిపోయినప్పుడు దానికి ఒక వైద్యంగా కవిత్వాన్ని ఆయన భావిస్తున్నట్టుగా ఇక్కడ ఈ మొదటి కవితలోనే ఇక్కడ నాకు చాలా ఆయన సంవేదనాశీలిగా కనిపించాడు. దీంట్లో రెండోది ఆయనకు చాలా బలమైన రాజకీయ దృక్పథం ఉంది అనేది, చాలా పదునైన రాజకీయ దృక్పథం ఉంది. నిర్దిష్ట దృక్పథం లేకుండా కవిత్వం రాసినప్పుడు అది ఏదో శకలాలుగా చంచలంగా తనకు తానే అర్థం కాని స్థితిలో అయోమయం కవిత్వంలాగా ఉంటుంది. కానీ ఒక దృక్పథం ఉన్న కవికి ఆ సమాజ చలనం సరిగ్గా అర్థమవుతుంటుంది. మోసం శత్రువుకి మిత్రుడు, వెన్నుపోటుదారుడు మనమందలోనే తలదాచుకొని అంతు చిక్కని పరిమళాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎక్కడో లేదు, మన మధ్య ఉన్నాడు వెన్నుపోటుదారుడు. సామ్రాజ్యవాదం కూడా ఎక్కడో లేదు, మన మధ్యలో తిరుగాడుతూ మన భావజాలంలో, మన ఆలోచనల్లోనే ఒక విషం సంచలించినట్టుగా సంచలిస్తుంది. గద్దర్ అన్నాడు, పొయ్యింట్లకు వచ్చేవాడు సుయ్యి అంటుండు అని చెప్పిండు. సామ్రాజ్యవాదం ఎక్కడో లేదు. సండ్రాపు డాల్డా ఈ ఓన్లీ వన్ డ్రాప్ అండు, పొయ్యింట్లకు వచ్చేవాడు సుయ్యి అంటుండు. నీ ఇంట్లో వినబడే నూనె చప్పుడులో కూడా సామ్రాజ్యవాదం ఉంది అని చెప్పినాడు. అట్లా ఇంకా మనకు తెలియకుండానే మన భావజాలంలో ఆ విషయం సంచలిస్తూ ఉంటుంది. కనుక వెన్నుపోటుదారుడు ఎక్కడో లేడు, నీ అంతరంగంలోకే చొరబడ్డాడు, నీకు తెలియకుండా నిన్నే అట్లా మార్చేస్తున్నాడు. ఇంత భావుకంగా చెప్పగలుగుతాను. పసిగట్టినాక నయవంచక నయ అభివృద్ధి నమూనా పిచ్చి వాక్యాల సామ్రాజ్యవాద డుడుల కారాగారాన్ని పేల్చేస్తా అని చాలా స్పష్టంగా ప్రకటించుకున్నాడు. దీంతో పాటు తనకి చాలా ఆత్మ పరిశీలన ఉంది. ఆత్మ పరిశీలనాత్మకమైనటువంటి కవిత్వం కూడా ఒక చోట అన్నాడు. దానికి ఆయన పెట్టిన ఆ టైటిల్ నాకు కాస్త గగురు పొడిచేలాగా ఉంది. కాస్త ఉమ్మేయండి నా మీద అన్నాడు. కాస్త ఉమ్మేయండి నా మీద అని ఒక కవిత మొదలుపెట్టాడు. యాంత్రిక జీవనంలో మనిషి మంత్రమైపోతున్నాడు. తీరిక లేని స్వార్థ జీవనంలో తానే అంతమైపోతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ కోవలో నేను చేరిపోయాను. ఈ విషయాన్ని సిగ్గు విడిచి చెప్తున్నాను. నా ముందే మేధావులు కుట్రల పాలైతే బోనులో నలుగుతుంటే, స్వేచ్ఛ సంఖ్యలకెక్కి ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంటే, నా ఉనికి, హక్కు, భావం, భాష, ఆలోచన, అస్తిత్వం అంతా ఆధిపత్యంలో నలిగిపోతుంటే చూస్తున్నాను తప్ప ప్రశ్నించడం లేదనే తన నిస్సహాయత మీద కోపం. ఈ నిస్సహాయత నుంచి బయటపడి ఒక సామాజిక నిర్మాణం చేయాలి, ఒక ప్రజాగ్రహ నిర్మాణం చేయాలి, ఒక ప్రజా ఉద్యమ నిర్మాణం చేయాలనే
ఒక గొప్ప ఆశంసని ఈ కవిత్వం ప్రకటిస్తుంది. ఇటువంటి ఒక సంవేదనశీలమైనటువంటి ఒక సమాజ మీద చాలా నెనరుతో పట్టింపుతో ఉన్నటువంటి కవిత్వం రాస్తున్నందుకు నేను షహబాజ్ అహ్మద్ ఖాన్ని అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఆ అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం. పెద్దయ్య గారు గన్న చిన్నయ్య గారు బ్రహ్మాండంగా చెప్పిండు ఏది షాన్వాజ్ కవితా సంపుటి మీద. తర్వాత వారు ఇప్పుడు వాడినటువంటి పాట దాశరథి కృష్ణమాచార్య. ఆయనంగా వారి భార్య లక్ష్మీదేవమ్మది మా ఊరే, మా షాన్వాజ్ ఎటువా మన కవులకుర్తి. ఆ పక్కన మా గోరేటి వెంకన్న ఉంటాడు, వాగవతల దుందుబి అని ఒక వాగు ఉంటుంది, దాని పేరు డిండి. ఆ దుందుబి అవతల మా గోరేటి వెంకన్న ఉంటాడు. కాబట్టి యమ కవులు ఉన్నారబ్బా మా కలవకుర్తి ఏరియాలో, అడుగున కవులే, అవసరమైతే లేదు అసలు వాళ్ళతోని. కాబట్టి ఇది ఒక గొప్ప ఆనందకరమైన సభ. మహానుభావులు పాశం యాదగిరన్న గారు, మన శ్రీధర్ దేశపాండే గారు, మా మాడభూ శ్రీధర్ గారు, అదేవిధంగా జూలూరు గౌరీశంకర్ అన్న, వారి రంగాలల్లో అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి నందిని సిద్ధారెడ్డి సార్ను చూస్తే నాకు దూర్ రామరెడ్డి అదికి వస్తాడు, కవికోకిల దూర్ రామరెడ్డి. అంటే ఆ కవిత్వం వ్యవసాయానికి సంబంధం ఉంటుంది కాబట్టి ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు నందిని సిద్ధారెడ్డి సార్. కాబట్టి అందుకని ఆయన రాసిన పాట ఏంది నాగేటి సాలల్లా మా దేశపతి శ్రీనివాస్ గారు అదే పాట ప్రజలు ఆయనను అదే పాట వాడమని కోరుతారు. కాబట్టి ఇట్లాంటి మహానుభావాల మధ్యన మా గోవర్ధనన్న ఇద్దరు గోవర్ధనలు ఒక్కరేనా అనే బుద్ధుని గురించి రాస్తాడు గోవర్ధనన్న. ఆయన వేరు కదా, అదే అంటున్నా, అదే బుర్ర గోవర్ధనన్న ఆయన వేరు, ఇది ఓబిడిఆర్ అనే రైట్. కాబట్టి ఇట్లాంటి ఎంత హాయిగా ఉంటుందంటే ఒకసారి శరీరం అంతా రిలాక్స్ అంతే. వృత్తి వేరు మనిషికి, ప్రతి మనిషి వృత్తి వేరు ఉంటుంది, ప్రతి మనిషికి ప్రతి ప్రాణికి ప్రవృత్తి వేరు ఉంటుంది. ఇప్పుడు దేశపతి గారిని పాటలు పాడడం సంగీతం అంటే అద్భుతంగా వారికి ఆనందంగా ఉంటుంది, ఒక ఎనర్జీ వస్తుంది అట్లా. కాబట్టి ఇవాళ షాన్వాజ్ గారు రాసినటువంటి పుస్తకం ద్వారా మనం అందరం కలుసుకోవడం, ఈ 10 నిమిషాలు అంత గొప్ప అనుభూతిని పొందడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనందరికీ తెలంగాణ గుండె సప్పుడ అయినటువంటి పెద్దన్న పాశం యాదగిరన్నని దీని మీద మాట్లాడాల్సింది అవుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలు పేరు చెప్తే చాలా టైం పడుతుంది, అందరి గురించి చెప్తే. సభలో ఉన్న మిత్రులారా, మా షాబాజ్ అలీ ఖాన్, షాబాజ్ అంటే కింగ్స్ ఫాల్కన్. అసలు మామూలు అర్థం ఏంటంటే విహంగ వీక్షణం, పైనుంచి చూస్తే చాలా దూరంగా కనిపిస్తుంది. షాబాజ్ అంటే అర్థం అది విహంగ వీక్షణం అని, చాలా దూరం జరుగుతుంది. దీంట్లో అదంతా కనిపిస్తుంది. కుండెనెత్తుడు సిర, చాలా చక్కటి టైటిల్ అది. ఆ సినిమాలో 1952లో వచ్చింది, దీవార్ అనే సినిమాలో. దాంట్లో ఉంది తస్వీర్ బనాతా హూ, చిత్రం గీస్తున్నాను నేను, తస్వీర్ నహీ బంతి. ఎట్లా సిరాతో గీస్తే కావట్లేదు, తస్వీర్ బనాతా హూ కూనే జిగర్ సే, నా గుండె రక్తంలో నా కలం ముంచి, నా గుండె రక్తంలో కలం ముంచి గీస్తే నీ చిత్రం తయారవుతుందని. షాబాజ్ కూడా తన గుండె రక్తంలో ముంచి, తన గుండె రక్తంలో కళాన్ని ముంచి గీసినాడు. గీసినా రాసిన కూనే జిగర్, గుండె నెత్తుటి సిర. ఇది
ఇంకో పాట కూడా ఉంది, మై కూనే జిగర్లి కాహం. ఈ కవిత్వాన్ని నా గుండె రక్తంతో రాసినాను. హిందీలో. ఉర్దూ చాలా సొగసైన భాష, ఇండియాలోనూ పుట్టింది. అయితే ఇక్కడ చిన్న పొరపాటు మన మిత్రులు చెప్పినారు, ముస్లింలు కూడా తెలుగు కవిత్వం రాస్తున్నారా? మతం వేరు, భాష వేరు. ఆయన మాతృభాష తెలుగే, మతం వేరే అయిండొచ్చు, మాతృభాష తెలుగే కదా. అంటే ఒక్కో మతానికి ఒక భాష ఉంటుందా? ఉండదు. భాషకు మతం ఉండదు, మతానికి భాష ఉండదు. ఈ రెండు మనం చెప్పుకోవాలి. హైదరాబాద్లో పుట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే నేను ఎక్కువ దీని గురించి చెప్పను, కానీ నేను కవిని కాదు, నేను శ్రోతను. కానీ ఒక్కటి చెప్తున్న, దీంట్లో బాగా నచ్చింది, చాలా ఉన్నాయి, చాలా కష్టాలు కన్నీళ్ళు అన్నీ చెప్పినాడు దీంట్లో. కానీ ఫిలాసఫర్స్ చెప్పినారు, ఫిలాసఫర్స్ హావ్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ ఇన్ మెనీ వేస్. రకరకాలుగా వ్యాఖ్యానించినారు ప్రపంచాన్ని, సమాజాన్ని. ఏం లాభం? ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ది వరల్డ్. సమాజాన్ని ఎట్లా మార్చాలి, అది ముఖ్యం. సమాజం ఇట్లుంది అట్లా ఉంది కాదు. పులి అక్కడ మేకని తిన్నది, ఇక్కడ జింకని తిన్నది, ఇక్కడ మనిషిని తిన్నది కాదు. ఆ పులిని ఏం చేస్తాం, తినకుండా ఏం చేస్తాం, అది చేయాలి. దీంట్లో రాసింది నవలోకం అని రాసినారు. రాజకీయాలన్నీ దొంగ రాజకీయాలే ఉన్నాయి, అందరూ అట్లనే ఉన్నారు. కానీ ఎట్లా మార్చాలి, అది ముఖ్యమైంది. దీంట్లో చివరికి ఒక్క మాట, అది చివరి చెప్పేస్తాను. నవలోకం సృష్టించాలి కదా. ఇప్పుడున్న రాజకీయాలకు కూడా ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి సృష్టించాలి కదా. ఊరికే చెప్పి ఈ పార్టీ ఎట్లుంది, ఈ పార్టీ ఎట్లుంది, ఆ పార్టీ ఎట్లుంది, ఆ పార్టీ, ఈ ఎంపీ దొంగ, ఆ ఎంపీ దొంగ, ఆ ఎమ్మెల్యే దొంగ, మామూలు ఇవన్నీ. దేశంలో డెమోక్రసీ ఎక్కడుంది? డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. వాట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా ఈజ్ క్లెప్టోక్రసీ, KLEPTO. క్లెప్టోక్రసీ అంటే చోరతంత్రం. ఎంపీలందరూ దొంగలే, ఎమ్మెల్యేలందరూ దొంగలే. IAS IPS వాళ్ళు దొంగలు కాదు, కానీ వాళ్ళు దొంగలకు సద్దులు మోసే లంగలు. ఏముంటుంది? అబెటర్స్ వాళ్ళు అందరంతే. మీడియా కూడా మాఫియానే కదా, శ్రీశ్రీ చెప్పినట్టు. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దిన పత్రికలు అన్నాడు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. ఇప్పుడు వెలుగుమట్లది ఉంది, ఒక్క పత్రిక రాస్తలేదు. గుడిసెలన్నీ కూలిస్తే ఒక్క పత్రిక రాస్తలేదు. కుమ్మెర అమ్మాయిని చంపేసినారు, ఒక్క పత్రిక రాయదు. పత్రికలు ఎప్పుడో శ్రీశ్రీ చెప్పిండు, పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. ఆయన కంటే ముందు చలపతిరావు గారు, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్, ఆయన చెప్పిండు. ఆయన ఏం చెప్పిండు? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్. అత్యంతరాజామది, ఎవరీ ప్రింటింగ్ మిషన్ ఓనర్ ఈజ్ ఇన్వేరియబ్లీ ఓనర్ ఆఫ్ ఏ జూట్ మిల్ ఆర్ టెక్స్టైల్ మిల్. అది జూట్ మిల్ కాదని ఆయనే చెప్పిండు. తెలుగు ఆయన చెన్నైలో లాయరు, నెహ్రూ తీసుకుని పోయి ఎడిటర్గా పెట్టుకుంటూ, అద్భుతమైన భాష ఆయనది. ఇట్ ఇస్ నాట్ జూట్ మిల్, ఇట్ ఈస్ జూటా మిల్ అన్నాడు, అబద్ధాల మిల్ అన్నాడు ఆయన. నోబడి రైట్స్ ఎడిటోరియల్స్. ఏ సంపాదకుడు సొంత అభిప్రాయాలు రాయడు. ఎవరిబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్. మరి ప్రొప్రైటర్స్ రాయొద్దు అంటారు. కుమ్మరి ఎందుకు రాస్తారు? అమ్మాయిని చంపింది రాయొద్దు. ఎందుకు వెలుగుమట్లు అంతమంది గుడిసెలు గుడిస్తే ఎందుకు రాస్తారు? రాయొద్దు. అవన్నీ అన్సోషల్ మీడియా. సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇవన్నీ జనానికి తెలుస్తున్నాయి. ఇది అసలైన సోషల్ మీడియా, ఇది. అది అన్సోషల్ మీడియానే. అయితే నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే, ఈ సమాజాన్ని బాగు చేయాలి. బాగా రాసినారు. సమర్థమైన అభిప్రాయాలు అర్థమైనప్పుడే జ్ఞానకిరణాలు ఆత్మను తాకినట్లు. ఆత్మ తలెత్తి నవ్వుకున్నప్పుడు, ఆత్మ ఉంటే కదా. కానీ ఉన్న వాళ్ళకైతే తలెత్తుకోవాలి. తల ఎత్తుకోవడానికి వీళ్ళే, తల దించాల్సిందే ఉన్నోడు, ఆత్మన్నోళ్ళు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరుంటారు? వానికి రీడ్ కార్డిన్ ఎయిరైనా వెన్నుపూసి ఉండొద్దు. వాడు స్పైన్లెస్ వండర్ అయి ఉండాలి. స్పైన్లెస్ వండర్ అయితే వీళ్ళు ఆటోమేటికల్ బికమ్ బ్రెయిన్లెస్ వండర్. మెదడు పనిచేయదు కదా. బ్రెయిన్లెస్ వండర్ విల్ ఆటోమేటికలీ బికమ్ హార్ట్లెస్ వండర్. ఉండదు. దెన్ యూ విల్ బికమ్ ఏ వాయిస్లెస్ వండర్. అల్టిమేట్లీ విల్ బికమ్ ఏ సోల్లెస్ వండర్. ఆత్మ కూడా ఉండదు. వాళ్ళే రాజకీయాలు ఉంటారు. కాబట్టి ఆత్మ తలెత్తుకోవాలి కదా. ఎత్తుకోవాలంటే ముందు ఆత్మను కలిగించాలి వాళ్ళకు. మలినం వదిలిన కొత్త తరాన్ని తయారు చేస్తూ స్వాగత గీతాన్ని పాడుకుందాం. అర్ధాంతరంగా సూర్యకాంతి నల్లగా మారకముంది. సూర్యకాంతి నల్లగా ఇప్పటికే అయిపోతుంది పొల్యూషన్ తోటి. హైదరాబాద్లో అయితే అంత కార్బన్ మోనాక్సైడే. ఏమి తెలంగాణలో 4 కోట్ల జనాభాకు 1,84,00,000 వెహికల్స్. సగం ప్రతి ఇద్దరికి ఒక వెహికల్. ఎంత ఎంత పొల్యూషన్, నల్లగా అయిపోతుంది హైదరాబాద్. అందుకనే చక్కగా చెప్పినారు. ఇది ముందు చేయాలంటే దానికోసం పర్యావరణ గురించిన సోయి కూడా కలిగించాలి. కొత్త సమాజాన్ని, కొత్త రాజకీయ సంస్కృతిని నిర్మించాలి. అది మీలాంటి వాళ్ళే చేయాలి. చివరిగా ఈ సభ మొత్తం ఏమనుకోవద్దు, మనం అందరం పురుష దురహంకార సూకరాలతో నిండిపోయినట్టుంది. ఆడవారు లేరు.
అరుణక్క రావాలి, ఆమె కూర్చోమని చెప్పినాము. అన్న 2 నిమిషాలు వస్తే నా పేరు పిలవకండి అన్నది. ఆమె రావాలి అరుణక్క. అమ్మ నువ్వన్న రావాలి, ఎవరెవరు ఉండాలి. రామణ లోహియా ఏం చెప్పినారంటే, జిస్ మంచ్ పే एक औरत बेटी बैठी नहीं होती उस मंच से मैं भाषण नहीं दूंगा. ఆడ కూతురు కనుక పైన కూర్చోకపోతే, వేదిక మీద ఉండకపోతే, ఆడ కూతురు వేదిక మీద లేని వేదిక నుంచి నేను ఉపన్యాసం ఇవ్వను అన్నాడు రామణ లోహియా. 10 నిమిషాలు పూర్తి, పక్కనే కదా ఇల్లు, ఆయన గురువే ఆయన. రామణ లోహియా సోలిస్ట్ పార్టీ ఫౌండర్. లోహియా చాలా గొప్పోడు కదా. ప్రతి కమిటీలో ఒక ఆడ కూతురు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం ఒక నిరక్షరాస్యులు ఉండాలి. నిరక్షరాస్యునికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, చదువుకున్న వాళ్ళకు ఉండదు. భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ, ద్రౌపదికి అవమానం జరుగుతుంది, ఒక్కడు మాట్లాడలేదు. చివరికి విదురుడే మాట్లాడు, నిరక్షరాస్యుడే మాట్లాడాడు. నువ్వు దాసి కొడుకు నోరు మూసుకురా అంటే వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు విదురుడే మాట్లాడాడు. బడుగుడే. అయితే అందుకని స్త్రీలు కూడా ఉండాలి ఇక్కడ, ఎవరో ఉండాలి. అమ్మ మీరన్నీ వచ్చి కూర్చోండి ఇక్కడ. ఎవరెవరు కూర్చోవాలి? అమ్మ పేరు తెలియదు నాకు, వెంకట్రావు గారు. ఆమె వచ్చేదాకా అరుణక్క ఇప్పుడే వస్తారని పోయింది. మీ ఊరే కదా ఆమెది. అదే ఆమె అందుకే వచ్చింది, నీకోసమే వచ్చిందని చెప్పింది. పాపం అర్జెంట్ పని, హాస్పిటల్ పోయిస్తున్నది. మిత్రులారా, ఈ కొత్త రాజకీయ సంస్కృతిని ఎట్లా సృష్టించాలి, దానికోసం మీరు ముందుండాలి. మాది వయసు అయిపోయింది. కొత్త రాజకీయ మీరు సంస్కృతి సృష్టిస్తే అప్పుడు మలినం లేని రాజకీయం సృష్టించాలి. దానికోసం కూనే జిగర్ లిఖాయ్, కూనే జిగర్ తస్వీర్ బనానా, అట్లా చేస్తే మేము ఏంటుంటామని చెప్పి మాటిస్తున్నా. నమస్కారం. నాకు మాడబుల్ శ్రీధర్ని చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఆయనకు ఆ మధ్యన బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి, న్యూరో ప్రాబ్లం వచ్చి జ్ఞాపక శక్తి అంతా పోయింది. మొత్తం పూర్తి కోలుకున్నాడు. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. సీనియర్ జర్నలిస్టు తెలంగాణ వైతాళికులు పాషం యాదగిరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు శ్రీధర్ దేశపాండే గారిని ఈ యొక్క కవితా సంపుటి మీద. అందరికీ నమస్కారం. నిజానికి దానికి శ్రోతగా వచ్చాను కానీ మాట్లాడే అవకాశం ఇస్తున్నారు, ధన్యవాదాలు. షహబాజ్ అహ్మద్ ఖాన్ గారి ఈ కవిత్వం నేను చదవలేదు, కాకపోతే మీ అందరు ఉపన్యాసాలు విన్న తర్వాత ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఈ కవిత్వం నిండా అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ రాసిన కవిత్వం, అట్లనే మతతత్వ వాదాన్ని వ్యతిరేకిస్తూ రాసిన కవిత్వం ఈ పుస్తకంలో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. చదివిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే దీని మీద మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతాను, రాసే అవకాశం వస్తే రాస్తాను. అయితే ఇవాళ ప్రపంచానికి పెద్ద పెనుముప్పుగా మారింది, మీ అందరికీ తెలిసిందే, అమెరికా సామ్రాజ్యవాదం. అట్లనే ప్రపంచ ప్రజానికానికి ఎట్లయితే అది ముప్పుగా మారిందో, మన దేశానికి కూడా జాతీయ మతతత్వవాదం ప్రమాదంగా ముప్పుగా పరిణమించే పరిస్థితి మనకు కనబడుతున్నది. అయితే ఈ 2 రకాల ప్రమాదాలని ఎంత తీవ్రంగా మనం ప్రతిఘటించే అంత ప్రజానికానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఆ రకంగా ఈ పుస్తకంలో ఆ 2, ఒకవైపు సామ్రాజ్యవాదాన్ని, ప్రపంచ ప్రజానికానికి ముప్పుగా పరిణమించిన సామ్రాజ్యవాదాన్ని, ఇటు దేశానికి ముప్పుగా పరిణమించిన మతతత్వ జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తూ ఈ కవితను రాసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మధ్యలో ఒక చిన్న అనుభవం నాది చెప్తాను. కొన్నేళ్ల క్రితం, 2-3 సంవత్సరాల క్రితం, ఈ మతతత్వవాదులు ఇంటింటికి భగవద్గీతను పంచే కార్యక్రమాన్ని తీసుకున్నారు సార్. నిర్మల్లో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఆయన పెద్ద డాక్టరు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండే, ఆయన కూడా భగవద్గీత ఇచ్చేశారు, ఫోటో తీసుకున్నారు, తెల్లవారి పత్రికలో వచ్చింది. దాని కింద క్యాప్షన్ రాస్తారంటే, ఇంటింటికి భగవద్గీత కార్యక్రమాన్ని అమలు చేసిన జాతీయవాదులు అని చెప్పి రాసుకుంటారు. నేను అన్నాను, భగవద్గీతను పంచడంలో తప్పు లేదు, పంచుకోండి, కానీ మీరు జాతీయవాదులు ఎట్లయితారు? భగవద్గీతను మాత్రమే పంచిన వాళ్ళు జాతీయవాదులు ఎట్లవుతారు? జాతీయవాదులు కావాలంటే ఏం కావాలి? శ్రీధర్ని అడిగితే చెప్తారు, మాడగాష్ గారిని, రాజ్యాంగం పంచిన వాడు మాత్రమే జాతీయవాది అవుతాడు. భగవద్గీతతో పాటు రాజ్యాంగాన్ని కూడా పంచితే, రాజ్యాంగ ప్రతిని పంచితే మీరు జాతీయవాదులు అని రాసుకోవడానికి మీకు హక్కు ఉండేది. కానీ భగవద్గీతను మాత్రమే పంచి మేము జాతీయవాదులమని ప్రకటించుకుంటే మీరు జాతీయవాదులు ఎట్లయితారు? మీరు హిందుత్వ మతతత్వవాదులు అవుతారు తప్ప జాతీయవాదులు కారు అని చెప్పి నేను నా ప్రతిస్పందనను తెలియజేసినాను. అట్లా ఇవాళ ఈ జాతీయ మతతత్వవాదం మనం చూస్తుంటే, ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ జీనిస్ట్ మతతత్వవాదులతోటి కరచాలనం చేస్తున్నది, కౌగలింతలు చేస్తున్నది. అంటే వాడేమో అక్కడ జీనిస్ట్ మతతత్వవాదే కాకుండా వాడు అమెరికా సామ్రాజ్యానికి దళారి కూడా. అటువంటి అమెరికా సామ్రాజ్యవాద దళారికి, జీనిస్ట్ మతతత్వవాదికి ఇవాళ మన దేశ మతతత్వ జాతీయవాదులకి దోస్తాన కుదిరింది. కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో
మనం ఉన్నాం. ఇటువంటి కవిత్వం చాలా చాలా రావాల్సిన అవసరం ఉంది. ఆ కవిత్వం రాసే క్రమంలో ఈ షహబాజ్ గారి గుండెనెత్తుడు సిరా పుస్తకం ఈ సందర్భంగా రావడం అభినందనీయం. మీరు ఇటువంటి కవిత్వం ఇంకా రాయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీధర్ దేశపాండే గారు వారి అనుభవంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, భగవద్గీత వంచి జాతీయవాదులం అనేటువంటి ఒక వాదం. ఖురాను వంచినప్పుడు ఉండగా నువ్వు దాన్ని స్వాగతించాలి, బైబిల్ వంచినప్పుడు ఉండగా నువ్వు స్వాగతించాలి, గురుగంధును వంచినప్పుడు ఉండగా స్వాగతించాలి. సర్వధర్మ సమానత్వం అంటాడు మహాత్మా గాంధీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఉన్నంతసేపు భారతదేశంలో నువ్వు సమస్త ప్రజానీకం యొక్క మాటలు వినాలి. విన్నప్పుడే నువ్వు రాజు అవుతావు. నేను ఎవరిని వినాను, నేను చెప్పింది నువ్వు వినా అంటే అది కాదు కదా. అది వారు చెప్పింది మన శ్రీధర్ దేశపాండే గారు. కాబట్టి చక్కటి మాట చెప్పిండు. కాబట్టి ప్రజలందరూ ఈ సోయితో ఉండాలి. ఏ సోయితోని? అందరూ సమానమే అన్న సోయితో ఉంటే చాలు. దాంతో కనీసం ఒక ఎనర్జీ వస్తుంది. కానీ వాడు వేరు, వీడు వేరు, రకరకాలు ఇవన్నీ వస్తాయి. కానీ ఇప్పటికన్నా ఒక ఈజీ మెథడ్ శ్రీధర్ దేశపాండే గారు చెప్పిన ఒక మాటకు నాకు దోచినటువంటి అర్థం అది. కాబట్టి ఇప్పుడు మన ఆచార్య నందిని సిద్ధారెడ్డి సారు ఈ యొక్క పుస్తకం గురించి వారు విశ్లేషిస్తారని, అందులో షాన్బాజు సార్కు శిష్యుడు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న ఆత్మీయులు, పెద్దలు, మీలాగే సమయం సమస్య కనుక అందరికీ, సభలో ఉన్న మిత్రులకు నమస్కారం. ఈనాటి కవి షహబాజ్ అహ్మద్ ఖాన్. కావ్యం పేరు, కవిత్వం పేరు గుండె నెత్తుటి సిరా. సిరాతో రాయడం మన అందరికీ తెలుసు, కానీ నెత్తుటి సిరా కొందరికి మాత్రమే తెలుస్తుంది. నెత్తుటి సిరాతో రాసినటువంటి కవిత్వం షహబాజ్ అహ్మద్ ఖాన్ రాశాడు కనుక ఆయన ప్రత్యేకమైనటువంటి కవి అని మనం గుర్తించాలి. ఆ నెత్తురు కూడా ఎక్కడ పడితే అక్కడ శరీరంలోంచి వెళ్ళొచ్చు, కానీ గుండె నెత్తుటి నుంచి మాత్రమే రాస్తున్నటువంటి కవిత్వం ఇది. కాబట్టి గుండె ఏ రకంగానైతే అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుందో దాని యొక్క కేంద్రం, సమాజం యొక్క మూలమైనటువంటి కేంద్రం కవి అని నేను అనుకుంటున్నాను. గుండె లాంటి వాడు, ఆ గుండె లాంటి వాడు నిరంతరం సమాజాన్ని గమనిస్తూ ఆ సమాజానికి కావలసినటువంటి చైతన్యాన్ని అందించగలిగినటువంటి శక్తి కవి. అలాంటి చైతన్యవంతుడైనటువంటి కవి షహబాజ్ ఖాన్ కనుక తనను ఇంతకుముందే ఒక మిత్రుడు అన్నాడు, షహబాజ్ ఖాన్ కాదు షహబాజ్ ఖాన్ అని. షహబాజ్ ఖాన్కి హృదయపూర్వకమైన అభినందనలు. పోతే చాలా సందర్భాల్లో కవులు ఏం చేస్తారు అనే ఒక చర్చ వస్తుంటుంది. కవులు ఏం చేస్తారంటే 24 గంటలు సమస్య ఎక్కడుంటే అక్కడ పోయి కూర్చొని ధర్నా చేసి ఇంకోటి చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. కానీ అంత మాత్రమే కాకుండా దాన్ని, ఆ సమస్యను సాధారణీకరించి అందరి సమస్యగా మార్చి, కుమ్మెరలో జరిగితే కుమ్మెరలో జరిగిన సంఘటన మీద రాసిన ఆ సమస్యను అందరి సమస్యగా మార్చి అందరి హృదయాల్లోకి చేర్చగలిగేటటువంటి కళాత్మకమైనటువంటి రూపం కవి ఇస్తాడు. కాబట్టి కవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఎందుకు ఉంటుంది అని అంటే, ఒక సాధారణమైనటువంటి సంఘటనను అందరికీ సంబంధించినటువంటి సంఘటనగా మార్చి అందరి హృదయాల్లో దుఃఖాన్ని కలిగించగలిగేటటువంటి ఒక కలర్గా దాన్ని మలచగలిగేటటువంటి శక్తి కవిత్వానికి ఉంటుంది. ఇక్కడ షహబాజ్ ఖాన్ కూడా తాను తీసుకున్న సమస్యలు మామూలు సమస్యలు, మనందరం చూస్తున్న సమస్యలు కావచ్చు, కానీ వాటన్నిటికీ తాను ఒక కళాత్మక కవితాత్మకమైనటువంటి రూపం ఇచ్చాడు కనుక ఆ వాక్యానికి ఒక కొత్త శక్తి వచ్చి, కొత్త బలం వచ్చింది. చూడండి, మీరు ఇక్కడే తాను స్పష్టంగా ఏమంటే దేశమే ఆగిపోయింది అని ఒక కవిత రాశాడు. అది ఎవరైనా ఉదాహరిస్తారు, అందరికీ నచ్చేటటువంటి లేదా అందరిని ఆకర్షించేటటువంటి కవిత. దేశమే ఆగిపోయింది అన్నాడు. ఇక్కడ చిన్న చిన్న మాట కాదు ఇది. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి చాలా శక్తి కావాలి, ధైర్యం కావాలి, అది కూడా గుండె ధైర్యం కావాలి. దేశాన్ని నడిపించేది దేశాధినేతలు కాదు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది కార్పొరేట్ కాంట్రాక్టులు అసలు కాదు. దేశాన్ని పాలించడం అంటే చాయ్ అమ్మినంత సులభం కాదు అన్నాడు.
ఎవరిని ఉద్దేశించి రాశాడో మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ దేశాన్ని పాలించడం అంటే ఛాయ్ అమ్మినంత సులభం కాదు. దేశాన్ని దోచుకోవడం, దోచుకునేవాడికి దేశాన్ని అమ్మడం, దేశాన్ని దోచుకోవడం, దోచుకునేవాడికి దేశాన్ని అమ్మడం ఛాయ్ అమ్మినంత సులభం అయిపోయింది అన్నాడు. ఇక్కడ మలుపు తిప్పాడు. మొదటనేమో దేశాన్ని పాలించడం ఛాయ్ అమ్మినంత సులభం కాదన్నాడు. కానీ దేశాన్ని దోచుకోవడం, దోచుకున్న వాళ్ళకే దోచిపెట్టడం, దోచుకునే వాళ్ళకే దోచిపెట్టడం అనేది ఛాయ్ అమ్మినంత సులువు అయిపోయింది అన్నాడు. అక్కడ కవి ప్రత్యేకత ఉంటుంది. అంటే ఒక ఛాయ్ అనే మాటను తీసుకొని రెండు దిక్కుల మలపడం, అలాంటి ఒక పదును షహబాజ్ ఖాన్లో ఉన్నది. కాబట్టి ఆ పదును, ఆ షార్ప్నెస్ ఎవరు తెస్తారు అని అంటే మామూలు వాక్యానికి ఆ పదును ఉండదు, ఆ సూటిదనం ఉండదు, ఆ చమత్కారం ఉండదు. ఈ చమత్కారము, ఈ పదును, ఈ శక్తివంతమైనటువంటి వాక్యం కవి దగ్గర నుంచి వస్తుంది కనుక కవికి మన సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఇది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. ఈ వాక్యాన్ని మనం చాలా సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఛాయ్ అమ్మినంత సులువు కాదనొచ్చు, అట్లనే ఛాయ్ అమ్మినంత సులువు అయిపోయింది అనొచ్చు. అంత ఈజీగా చేసేస్తున్నారు పనులు అని. అట్లనే తనను మనం చూసినప్పుడు ఎంత లోతుంది అని చెప్పడానికి, జీవితం అంటే సంచారమే కదా, సంచారం అంటే అన్వేషణే, సంచారం అంటే అన్వేషణే, అన్వేషణకు అర్థం నిజం. చూడండి, ఒకటి ఒకటి అల్లుకుంటూ పోతున్నాడు. జీవితం అంటే సంచారమే కదా, సంచారం అంటే అన్వేషణే, అన్వేషణకు అర్థం నిజం, నిజానికి నిజమన్నదే అంతు చిక్కని సత్యం. నిజానికి నిజమన్నదే అంతు చిక్కని సత్యం అన్నాడు. ఏంటిది తెలుసుకోవాలి. ఇందాక యాదన్న అన్నాడు, చాలా చక్కటి మాట. తాత్వికులు అంతా ఏం చేస్తారు? జీవితాన్ని వ్యాఖ్యానిస్తారు. కవులు ఏం చేస్తారంటే జీవితాన్ని వ్యాఖ్యానించడంతో పాటు కళాత్మకంగా మలుస్తారు, ఆ వాక్యాన్ని కళాత్మకంగా మలుస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చేసిండు? నిజానికి నిజమన్నదే అంతు చిక్కని సత్యం అన్నాడు. ఈ అంతు చిక్కని సత్యం ఏందో తెలుసుకోవడానికి ఆయన బయలుదేరి సంచరిస్తూ ముందుకు పోలేని, వెనుకకు రాలేని అస్థిర లోయలో నుండి బయటపడ్డ భావాన్ని అంతిమంగా ముద్దాడి భద్రపరుచుకున్నాను అన్నాడు. అసలైనటువంటి లోతుల్లోంచి వచ్చేటటువంటి కవి, గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి భావాన్ని చెప్తున్నాడు. ఏమన్నాడు? చాలా మందికి ఈ స్థితి ఉంటుంది. ముందుకు పోలేని, వెనుకకు రాలేని ఒక దశ. ఓట్లేసేటప్పుడు అందరం చాలా సంతోషంతో వేస్తాం. వేసిన తర్వాత ఏం చేయలేనటువంటి పరిస్థితి, వెనక రావాలంటే రారాదు, 5 ఏళ్ల దాకా ఆగాల్సిందే, అక్కడనే ఆగాల్సిందే. ఇక్కడ కవి బయటపడి ఏం చేస్తాడంటే ముందుకు పోలేని, వెనుకకు రాలేని అస్థిర లోయలో పడి దాని నుండి బయటపడ్డ భావాన్ని అంతిమంగా ముద్దాడి భద్రపరుచుకుంటున్నాడు. కనుక షహబాజ్ ఖాను అందరికీ ఆదర్శప్రాయుడు అని నేను భావిస్తున్నాను. కవులందరికీ ఆదర్శప్రాయుడు. అందులోంచి వచ్చినటువంటి భావాన్ని భద్రపరుచుకొని తాను కవిత్వం రాస్తున్నాడు అని చెప్పాడు. అట్లనే కింద ఇంకొక లైన్ రాశాడు. కలం రాస్తుంది, బలం గెలిపిస్తుంది, కలం కోసం, బలం కోసం శ్రమించి సంచరించడమే మనిషితనం అన్నాడు. కలం రాస్తుంది, బలమేమో గెలిపిస్తుంది, కలం కోసం, బలం కోసం శ్రమించి సంచరించడమే మనిషితనం అన్నాడు. కాబట్టి మనుషులంతా కూడా ఏం చేయాలి అని అంటే ఎప్పటికప్పుడు ఈ సమాజాన్ని మార్చడానికి కలం నుంచి వచ్చినటువంటి భావాన్ని, బలం ఇచ్చేటటువంటి ఒక చైతన్యాన్ని, రెండింటినీ భద్రపరిచి శ్రమించి వాటిని గెలిపించడానికి మానవత్వాన్ని కాపాడుకోవడం, మనిషిని నిలబెట్టుకోవడం అనేటువంటిది వాళ్ళ చేయవలసినటువంటి పని అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. విడిపోయేది, విడిచిపోయేది మనుషులు మాత్రమే, బంధాలు కాదు. తాను జీవితాన్ని వడబోసినటువంటి వాక్యాలుగా మనకు కనబడతాయి. చాలాసార్లు విడిపోతున్నామని అనుకుంటాము, లేదా మనుషులు క్రమక్రమంగా లోకాన్ని విడిచి కూడా పోతుంటాం, వస్తాం పోతాం. కానీ వాళ్ళు విడిచిపోయిన తర్వాత కూడా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఆలోచించుకుంటాం, వాళ్ళ జ్ఞాపకాల్లో మునిగి తేలుతాం. వాళ్ళు సమాజానికి ఏమి ఇచ్చిపోయారో మననం చేసుకుంటాం, ఆ మథనం చేసుకుంటాం. దాంట్లోంచి ఒక కొత్త చైతన్యాన్ని ఏరుకొని మన తర్వాత తరానికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. విడిపోయేది, విడిచిపోయేది మనుషులు మాత్రమే, బంధాలు కాదు. రాజ్యం విడదీసేది మనుషులను మాత్రమే, బంధాలను కాదు అన్నాడు. ఇక్కడ రాజ్యానికి అప్లై చేశాడు.
కాబట్టి రాజ్యం ఏం చేస్తుంది అంటే మనుషుల్ని విడదీస్తుంది, కానీ బంధాల్ని విడదీయలేదు అని చెప్తున్నాడు. అట్లా మనం చాలా తన గురించి మాట్లాడాలంటే చాలాసేపు మాట్లాడవచ్చు. పోగొట్టుకున్న కాలాన్ని రాబోయే కాలంలో పట్టుకొని హత్తుకుంటాను అన్నాడు. పోగొట్టుకున్న కాలాన్ని అంటే గతంలో మునిగి తేలి అక్కడే ఆగి గతమే గొప్పది అని కూర్చోలే ఆయన. ఆ పోగొట్టుకున్న కాలాన్ని రాబోయే కాలంలో పట్టుకొని హత్తుకుంటాను. అక్కడితో ఆగకుండా ఇంకా చాలా సందర్భాల్లో ఎక్కడెక్కడైతే ప్రపంచవ్యాప్తంగా, ఇందాక మిత్రులు కూడా అన్నారు, సామ్రాజ్యవాదానికి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా రాస్తున్నటువంటి వాక్యాలు షహబాజ్ ఖాన్ రాశాడు. కనుక తను స్పష్టంగా ఏమంటున్నాడంటే చైతన్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉందో ఆ చైతన్యం అంతా కూడా తాను తీసుకుంటాడు. న్యాయం కోసం సంఘర్షించడం నేర్పుతున్న గాజా నేలకు వందనం అన్నాడు. గాజాలో కొట్లాడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఎక్కడ ఎంత దుర్మార్గంగా ఉంటుంది అని అంటే యుద్ధం అనేది అక్కడ పసిపిల్లలు వృద్ధులు లేకుండా చేయడం అనేటువంటిది. వృద్ధులేమో వాళ్ళ అనుభవాలు చెప్తారు, పసిపిల్లలేమో రాబోయే తరం. ఈ రెండు లేకుండా చేస్తే అక్కడ దేశం నాశనమైపోయినట్టే. అట్లాంటి ఉద్దేశంతో అక్కడ బాంబులేసి చంపుతున్నటువంటి దశలో షహబాజ్ ఖాన్ ఏమంటున్నాడంటే న్యాయం కోసం సంఘర్షించడం నేర్పుతున్న గాజా నేలకు వందనం అని అంట. అట్లా చెబుతూ నీ నాలుకలో చలనం తెచ్చే ఎర్ర సిద్ధాంత ద్రవాన్ని నింపుకో. విప్లవ కవినో ఉద్యమ రచయితనో రాజ్య విమర్శకున్నో తప్పకుండా కలుసుకో. ఎప్పుడైతే మనిషిలోకి నీరసం వస్తుందో, ఎప్పుడైతే అశాంతి పెరుగుతుందో, సంక్షోభం మూడుతుందో, ఆయన ఏం చెప్పాడు? 3 మాటలు చెప్పాడు. విప్లవ కవినో ఉద్యమ రచయితనో రాజ్యాన్ని విమర్శించేటటువంటి ఒక విమర్శకున్నో కలుసుకో అన్నాడు. ఎందుకు కలుసుకోమన్నాడు అంటే ఎదురించే సిద్ధాంతం నేర్చుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి కలుసుకో అన్నాడు. అంటే కలుసుకుంటే నీ అశాంతి అంతా పోతుంది, నీకు ఒక కొత్త చైతన్యం వస్తుంది. అట్లా ఎదురించే సిద్ధాంతం నేర్చుకోవడానికి అక్కడితోనే ఆగలేదు. రాజ్యతత్వం తెలుసుకోవడానికి, ఆ తర్వాత రాజ్యతత్వం తెలుసుకోవడం, ఎదిరించే సిద్ధాంతం తెలుసుకోవడం దగ్గరే ఆగకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఒక విప్లవ కవిని కలుసుకో, ఒక ఉద్యమ రచయితను కలుసుకో, ఒక రాజ్య విమర్శకుని కలుసుకో అని చెప్తున్నాడు. అప్పుడు మాత్రమే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు అని చెప్తున్నాడు. అట్లా తాను కాపాడుకుంటున్నటువంటి షహబాజ్ ఖాన్ తాను కాపాడుకోవడంతో పాటు సమాజాన్ని కాపాడడం, సమాజంలో చైతన్యాన్ని కాపాడడం, సమాజంలో చైతన్యాన్ని పంచేటటువంటి కవిత్వాన్ని కూడా కాపాడడం కోసం కవిత్వం రాస్తున్నటువంటి షహబాజ్ ఖాన్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ మరిన్ని కవితలు రాయాలని, మరింత సమాజానికి ఉపయోగపడేటటువంటి మనుషులుగా మలిచేటటువంటి మనుషులందరినీ కాపాడేటటువంటి వాక్యాలు మరిన్ని రాయాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు. మొత్తానికి ఇప్పుడు నేనైతే గెలిచిన, ఎందుకంటే సమయపాలన అందరూ చేసిండ్రు, చక్కగా సమయపాలన చేసేసి టకాటక మీ అందరికీ శ్రోతలకు అద్భుతంగా అది చేసిండ్రు. ఇప్పుడు సారు ఆచార్యులు నందిని సిద్ధారెడ్డి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇక చివరికి మా సోదరుడు జూలూరి అంటేనే మీకు అర్థమవుతుంది, జూలూరు అంటేనే అర్థమవుతుంది. గౌరమ్మ లేదు కానీ శంకరుడు ఉన్నాడు, రైట్. జూలూరు గౌరీశంకర్ గారు, జూలు విదలుస్తారా సార్? జూలు పోదా, ఇప్పుడు వదిలే ఇక జూలు మరి ఎందుకు ఏమవుతుంది, కవిత్వం చెప్పని. ఒకసారి ఒకసారట ఆవిష్కరణ మళ్ళొకసారి చేద్దాం, మళ్ళొకసారి మిత్రులారా, జనరల్గా నేను ప్రతి సభలో ముందు మాట్లాడి ఉడాయించాడు ముందు మాట్లాడతా. ఉడాయించడం మంచిదే, ఎగిరిపోడు. కాబట్టి సిద్ధన్న మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నంటే, ఇప్పుడు
కుటుంబ సభ్యుడు. ఒక రకంగా నాకు పుత్రోత్సాహంలాగా అనిపిస్తుంది, పుత్రోత్సాహంలాగా. కారణం ఏంటంటే మావాడి పేరు శివసాగర్ అని పెట్టుకున్నా. ఆ శివుడు వేరే రకంగా తిరుగుతున్నాడు కానీ ఈ శివుడు కాలే. శివసాగర్, షహబాజ్ ఇద్దరు ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్, హాస్టల్లో చదువుకుంటున్నారు. డాడీ ఇప్పుడు మీరు చదువుకుంటేప్పుడు కనుక మొత్తం సామ్రాజ్యవాదము లేకపోతే ఇంకేదో పోరాటాలు పెద్ద పెద్ద నినాదాలు ఇస్తారు కదా, వాడు నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు అదే నినాదాలు ఇస్తుంటున్నాడు. అది ఇంటర్మీడియట్లో పిల్లగాడు అట్లా మాట్లాడుతుండా అన్న. అట్లాగే మావాడి సంగతి నీకు తెలుసా, వాడు రెడీమేడ్ దుస్తులు ధరించడు, కుట్టినే మాత్రమే వేసుకుంటాడు అన్నాడు. అట్లాగే కూల్ డ్రింక్స్ తాగడు, బహుళజాతి కంపెనీలు అని చెప్తాడు, మజ్జిగ తాగుతాడు తప్ప అంటాడు. మరి వింతగా ఉన్నాడు రా మనిషి, చాలా గమ్మత్తుగా ఉన్నాడు, వింతగా ఉన్నాడు, ఒకసారి ఇంటికి తీసుకురా అన్న. వచ్చాడు ఇంటర్మీడియట్లో. వచ్చేటప్పుడు నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఒక 200 పేజీల బైండింగ్ రాసుకొని వచ్చాడు. 200 పేజీల బైండింగ్ మొత్తం రాసుకొని వచ్చాడు కవిత్వం. ఈ కవిత్వం రాయడం కూడా ఉందా నీకు? ఇంకా ఆశ్చర్యపోయినా. నేనేమో కార్పొరేట్ కాలేజీల్లో చదివి చనిపోయినటువంటి పిల్లల మీద అప్పుడు ఓ నమ శివాయ అనకుండా ఓ నమ శవాయ అని రాశాను. అది మన గోవర్ధన్ అనే ఒక 10,000 కాపీలు వేయించాడు ఆ లాంగ్ పోయం. ఓ నమ శవాయ. నేను ఓ నమ శవాయ అంటున్నా కానీ చదువుకునే పిల్లగాళ్ళకు మాత్రం ఎవడు పట్టించుకోలే, కానీ ఇట్లా రాసేవాడు కూడా ఉన్నాడని చెప్పి నాకు సంతోషం అనిపించింది. అట్లా షహబాజ్ కవిత్వం రాసి తీసుకొని వచ్చినాక నేను ఒకటే ఒక మాట చెప్పిన, యాదగిరన్న నువ్వు కవిత్వం రాస్తున్నావు కానీ కొంచెం ఈ 2 నెలలు పరీక్షలు ఉన్నాయి, కొంచెం పరీక్షలు చదువుకో, నువ్వు పరీక్షలు అయిపోయినాక నీ పుస్తకం నేను వచ్చేస్తలే అన్న. అయిపోయింది. పరీక్షల్లో ఇద్దరు బాగా పాస్ అయ్యారు, ఇద్దరికి ర్యాంకులు వచ్చినాయి, ఇద్దరు మంచి కాలేజీల్లో సీట్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని అచ్చువేసి అది ఓ గెలుపు కోసం అని, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఓ గెలుపు కోసం, దాని తర్వాత నెత్తుటి భాష రెండవది, మూడవది యుద్ధం మాట్లాడుతోంది, ఇప్పుడు ఇది 4వ పుస్తకం. ఈ రెండింటి విషయంలో ఈ పాషం యాదగిరన్నకి ఇది ఒకటి ఉంది కదా, సంచారం ఉంది కదా. ఆయన గోరటెంకన్న పాటతోటి సంచారం అంటాడు కానీ మరి గోరటెంకన్న ఏం సంచారం చేస్తున్నదో తెలియదు కానీ సంచారమే అంత బాగున్నది అనేది బాగా యాదగిరన్నకి మాత్రం బాగా వర్తిస్తుంది. ఈ యాదగిరన్నకి ఏంటంటే నువ్వు మంచిగా ఉండాలి, కొంచెం నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంటాడు. సరే చాలామంది చెప్పుకోరు యాదగిరన్న వల్లనే నేను కొంచెం ఇలా బతికి బయటపడ్డా అని చెప్పి ఎవరు చెప్పుకోరు, ఎందుకంటే మళ్ళీ నామోషి కదా, మేమే జ్ఞానులు అనుకుంటారు కదా. అట్లా చాలామందిని బతికిచ్చిండు పాషం యాదగిరన్న. ఏదంటే నిమ్స్కి పోయి ట్రీట్మెంట్ ఇప్పించడంతో కాదు, యాక్చువల్గా అట్టుపోకుండా కొంతమందిని ఆపేయండు. అట్లా ఆ బాటలో కొంచెం షహబాజ్ కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటే, ఉండు నువ్వు చదువు, నువ్వు రాయి, మీ మహబూబ్నగర్ గురించి చెప్పింది కదా, కల్వకుర్తి గురించి చెప్పింది కదా, కవుల కుర్తి గురించి చెప్పింది కదా, ఇంకేమన్నావే ఇంకా కలువల కుర్తి, మటాటి, గుటాటి, అటాటి, పటాటి, పకనాటి అన్నీ చెప్పినావు కదా. మీకు అట్లాగే ఈ కల్వకుర్తిలో చాలా రకాలు ఉన్నాయి. కుల కుమ్మేరాలు కూడా అక్కడి నుంచే వస్తాయి. పక్కనే కల్వకుర్తి పక్క నుంచే కుల కుమ్మేరాలు వచ్చి ఎద్దు కొమ్ములతో పొడుస్తుంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పాపం నిజంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కవులు చాలా గొప్ప కవులు. ఆ మట్టి గొప్పతనం ఉంది. ఆ సోమశిల సాక్షిగా చెప్తున్నాను, దాంట్లో సమస్య లేదు. అట్లా సురభిపట్నం. కాబట్టి మనం షహబాజ్ ఈ కోణం నుంచి చూసినప్పుడు నిజంగా ఈరోజు ఇంతమంది మహామహులు, దేశపతి శ్రీనివాస్ గారు, అట్లాగే మా దేశపాండే గారు, మా నెత్తుటి చుక్కల పక్కన తిరుగుతున్నటువంటి గోవర్ధన్ అన్న, నెత్తుటి భాషను అర్థం చేసుకున్న సిద్ధారెడ్డి అన్న, పాషం యాదగిరి అన్న, రాజ్యాంగం పక్కన, అసలు రాజ్యాంగం ఇక్కడ ఉంది, పాప రాజీవ్ గాంధీ పట్టుకుని తిరిగి ఆయన దగ్గర లేదు, రాజ్యాంగం ఆయన చేతిలో ఉంది, మాడభూషి శ్రీధర్ గారి చేతిలో ఉంది, అందరూ అది చూపిస్తున్నారు, ఇక్కడ ఉంది. వీళ్ళందరూ మహామహులు ఈరోజు షహబాజుని మంచి కవి, గొప్ప కవి, పరిణతి చెందిన కవి అంటుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది, బాగా ఆనందం వేస్తుంది. ఈ తరం కవులు ఏం రాస్తున్నారంటే, ఈ కరోనా వచ్చిన కాంచి కవులు ఉసిళ్ళ పుట్టల్లా పుట్టుకుని వచ్చారు. ఇప్పుడు అసలు అకవులెవరో సుకవులెవరో తెలియని పరిస్థితి.
అసలు కవిత్వం ఏదో అకవిత్వం ఏదో సుకవిత్వం ఏదో తెలియని పరిస్థితి. ఈ సభ మాత్రం హంసలాగా అకవెవరో సుకవెవరో డివిజన్ చేసి చెప్పింది. ఈ కవిత్వానికి సంబంధించి ఎట్లా ఉండాలో చెప్పింది. మళ్ళీ నీ మీద ఇంకో బాధ్యత కూడా ఉంది. గుండె నెత్తుటి సిరా. ఇప్పుడు నెత్తురు పెళ్ళుబికినటువంటి గడ్డ మించి అందరూ ఖడ్గతిక్కనలై వస్తున్నారు. మరి ఇప్పుడు ఇంకో కొత్త భాష వచ్చింది, మరి ఒప్పుకోవాలని. మరి ఖడ్గతిక్కనలు అవుతున్న సందర్భంలో ఇప్పుడేం రాయాలా? ఇప్పుడు సమాజం ఎడిపోతుంది. అది చాలా ముఖ్యమైన ప్రశ్న, మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఒక్కోసారి మనం రాసిన వాక్యం మీద మనం నిలబడి ఉండాలి. ఆకాశం ఎలియాస్ అవని, సముద్రుడు ఎలియాస్ సముద్రం, ఆకలి ఎలియాస్ ఆయుధాలు, ఆయుధాలు ఎలియాస్ ప్రజలు. ఈ మాట రాసిన కవి ఇప్పుడు ఏం చేస్తాడు? అదొక పెద్ద సందిగ్ధమైన మలుపిది. కరోనా కాలంలో కూర్చొని సెల్ ఫోన్లలో ఇష్టం వచ్చినట్టు ఎవడి ఆత్మను వాడు రాసుకొని, ఎవడి వ్యవహారం వాడు రాసుకొని, ఎవడి బాత్రూంలు వాడు రాసుకున్నట్టు కాదు. ఆ మాటలు ఇప్పుడు ఏమైపోతున్నాయి? ఇప్పుడు ఏమనాలా? నా మొదటి పుస్తకం గురించి రాయండి అని ఆంధ్రజ్యోతి వాళ్ళు అడిగితే నేను ఏం చేయాలా? నా పుస్తకాన్ని రద్దు చేసుకుంటున్నానని చెప్పాలా? నా పుస్తకాన్ని ఉంచుకుంటున్నానని చెప్పాలా? ఏం చెప్పాలా? రాజ్యం ఎప్పుడు ఇట్లే ఉంటుందా? అది చెప్పలేవు కదా నువ్వు. అది ఒక సందిగ్ధమైనటువంటి దశలో కొంచెం ఆలోచించాల్సింది యువతరమైనటువంటి షహబాజ్ లాంటి వాళ్ళు ఆలోచించి అడుగులు వేయాల. లేకపోతే ఆమె ఒక నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి. ఆయుధాన్ని అందుకున్నవాడు రాజ్యాన్ని తీసుకుంటే కూడా వాడి మీద కూడా తిరుగుబాటు వచ్చింది. అది కూడా మన పక్కనే, అది కూడా గుర్తుపెట్టుకోవాలా. మన తెలంగాణ మట్టి నుంచి చైతన్యం పొంది బీహార్ నుంచి పోయి అక్కడి నుంచి శిక్షణ పొంది వచ్చినటువంటి వాళ్ళు నేపాల్లో ప్రజల యొక్క తీవ్ర నిరసనతోటి కుప్పగూలిన పరిస్థితి కూడా ఉంటుంది. రాజ్యం అంటే ఈరోజు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రే కాదు రాజ్యం. రాజ్యంకుండే స్వభావం, రాజ్యంకుండే రూపం. విప్లవం రేపు రాజ్యం అయితే ఎట్లా ఉంటుందంటే, నేపాల్లో మనం చూసినటువంటి సంఘటన కూడా మన కళ్ళ ముందు ప్రచండ శర్మలు కనిపిస్తున్న సందర్భం కూడా స్పష్టంగా ఉంది. నేను విమర్శ చేయడం కోసం అంటలే, నేను ఆ తాను నుంచి వచ్చినవాడిని. ఈ వేదికంతా అదే తాను. ఇప్పుడేమి ఎలిసిపోలే, ఇదేం రంగులేం పోలే. లేకుంటే రంగులు ఉన్నాయని వేసుకున్నంత మాత్రం రంగులు ఉండవు. కాబట్టి చాలా సున్నితమైన అంశాలు. మామనారులో ఆ కోట్ల వెంకటేశ్వరరెడ్డి ఒక 3-4 ఏళ్ల క్రితం చెప్తున్నాడు, అన్న పీర్ల పండుగ అంటే ఏమో అందరం ఊరంతా కలిసి చేసుకునేదే, ఇప్పుడు అదేదో సాయిబుల పండుగ అంటుర్రే. మొహరం వాడు అప్సర్ మొహరం మీద పిహెచ్డి చేశాడు. అమెరికా నుంచి వచ్చి ఆ అనంతపురం జిల్లా మొత్తం తిరిగి పిహెచ్డి చేశాడు. ఇలా మొహరం జెండాకు ఊళ్ళో అందరం ఆడుకున్నటువంటి మొహరం, పెద్దపీరి చిన్నపీరి ఆట పాట వేషాలు ఇప్పుడు అలా ఏమంటున్నారు? అది చాలా భయంకరమైనటువంటిది. ఎవరికి పట్టట్లేదనుకో, ఎవరికి వినిపించట్లేదనుకో, ఎవరు వినడం లేదనుకో. అయినా మా షహబాజ్ మాకెప్పుడు 40 ఏళ్ల క్రితం ఆ విప్లవ కాశీపతి చెప్తుండే, మనం గేదె పాలలో కూడా అమెరికన్ సామ్రాజ్యవాదం ఉంది తెలుసా అనేవాడు. గేదె పాలలో అమెరికన్ సామ్రాజ్యం ఏంటంటే అర్థం కాలే. గేదె పాలలో కూడా అమెరికన్ సామ్రాజ్యవాదం ఉంది అన్నాడు. ఇప్పుడు దేశ సార్వభౌమత్వం పోతుందని భయం కాదు. ఇప్పుడు భారతదేశంలో వ్యాపారం పోతుందని పత్రికలు రాస్తున్నాయి. అది ఘోరమైన విషయం. ట్రంప్తో చర్చల్లో దేశ సార్వభౌమత్వం పోతున్నాడు అంటల్లా. అరే మన బిజినెస్లని దెబ్బతింటున్నాయి, వ్యవహారం అంతా దెబ్బతింటుంది, వాడు టోల్ ట్యాక్స్ వేస్తుండు, ఆ ట్యాక్స్ వేస్తుండు, మన టోల్ ట్యాక్స్ వేసినట్టుగా ఆ ట్యాక్స్లు వేస్తుండు, పెంచుతున్నాడు. జేబులో ఉన్నటువంటి ఒక పర్సు 5,000 రూపాయలకు బెదవాడు పర్సు తయారు చేస్తే 10,000 అక్కడ అమ్ముకుంటాడు. ట్యాక్సే దీనికి 5,000 అంటే నేను ఎందుకు అక్కడ అమ్ముకుంటాను, నేను ఇండియాలోనే అమ్ముకుంటాను. ఇది దేశభక్తి అయిపోయింది ఇప్పుడు. అది ఘోరమైన విషయం. ఇప్పుడు మన దేశభక్తి కూడా చాలా గమ్మత్తుగా ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదంలో ఉన్నటువంటి దాంట్లో పోవటానికి మనకి వీలు లేకపోతే నా పర్సుని నేనే అమ్ముకుంటా అంటే దేశభక్తి అయిపోయింది ఇది. కాబట్టి జాతీయవాదం చాలా తలకాయ లేనటువంటి ఒక నాన్సెన్స్ అంశం ఏంటంటే, ఈ దేశంలో ఎన్నికలు గెలవడము ఓడిపోవడము ఇదే జాతీయవాదం, దీనికి అంటారు తప్ప ఇంకేం పట్టించుకోవట్లే. మళ్ళీ వాడు సిలబస్ మారిందిరా అంటే పట్టించుకోవట్లే. చివరికి
న్యాయ వ్యవస్థను కూడా వాడు బండబుద్ధులు తిట్టుకుంటూ సిలబస్లో పెడితే అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ చెప్తే సుప్రీంకోర్టు జస్టిస్ చెప్పింది కాబట్టి సిబిఐటి సిలబస్లో మార్చుకుంటారు తప్ప అదొకటి. ఇలాంటి విషయం ఏంటి? దేశం అంటే ఎన్నికలు, ఓట్లేయడము, గెలవడము, ఇదే సార్వభౌమత్వం చుట్టూ తిరుగుతున్నాయి రాజకీయాలు మొత్తం కూడా. వేదిక మన ఇవన్నీ కూడా ఏ వేదికలు అట్లే తిరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఇప్పుడు కొంతమంది కొత్త తరం కవులను అడ్డం పెట్టుకొని పీఠాలు నడుస్తున్నాయి. మేము ఒక 40 ఏళ్ల క్రితం అనుకునేది అక్కడ ఒక ముఠా ఉండేదని, సాహిత్య ముఠా యాదగిరన్న, అక్కడ ఒక ముఠా, ఇక్కడ ఒక ముఠా, ఇక్కడ ఒక ముఠా ఉండేది. ముఠా నాయకులు ఉండేవారు అప్పుడు సాహిత్యంలో. హ్యాపీ పాపం ముఠాలు లేవు, పాడలేవు, అన్నీ పోయినాయి అనుకున్నాం. వామ్మో ఇప్పుడు పవర్ఫుల్ ముఠాలు వచ్చినాయి. ఇప్పుడు యూత్ ముఠా వచ్చింది ఒకటి. యూత్ మొత్తం నా చేతి కింద ఉంటాడు వాడు, ఒక ముఠా. మరి ఏమి రాస్తున్నారా అంటే ఏమో తెలియదు. కొత్తరం కవులు. ఇక పత్రికల్లో కూడా ఎవరి ఇష్టం వాళ్ళే, ఎవరి పేజీలు వాళ్ళే, ఎవరి నెట్ పేజీలు వాళ్ళే. ఆ నెట్ పేజీల్లో వాళ్ళే రాసుకుంటారు. ఆ నెట్ పేజీల్లో ఏం రాస్తుండ్రో అంటే వాళ్ళ పేజీలు వాళ్ళే. ముక్కలు 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 ముక్కలుగా నరకబడ్డటువంటి ప్రదేశం నుంచి ఇప్పుడు ఒక జాతీయమైనటువంటి ఒక దేశ సమగ్రతను కాపాడేటువంటి పరిస్థితి రావాలి. ఇది ఈరోజు ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఇప్పుడు మాట్లాడిన విషయాలన్నీ నువ్వు రాశావు, మాట్లాడిన అంశాలన్నీ కూడా రాశావు. కాబట్టి దీంట్లోంచి మళ్ళా నువ్వు ఇంత రాసిన నువ్వు మళ్ళీ కుమ్మెర పోవాల్సిందే. ఇంత రాసిన నువ్వు మా కోదాడు పోవాల్సిందే. ఇప్పుడు కోదాడులో ఏం జరుగుతుంది, కుమ్మెరలో ఏం జరుగుతుంది? ఇట్లా అనగానే మనోళ్ళు ఏమంటే కొత్త రాజకీయ పార్టీ ఒకటి పెట్టాలి మనోళ్ళు అంటారన్నమాట. ఏమన్నా సమస్య ఉందంటే రాజకీయ పార్టీ పెట్టాలంటారు. రాజకీయ పార్టీలు పెట్టడం వల్ల పోదు. ఎమ్మటే కొత్తగా పెట్టేద్దాం, రాజకీయ పార్టీ పెట్టేసి ఏం చేద్దాం పట్టండి. 10 మంది కూర్చుంటే రాజకీయ పార్టీ చివరికి ఛాయ్ అమ్మినంత సులువుగా వాడు దేశాన్ని అమ్ముకోవచ్చు, కానీ అనుకున్నంత సులువుగా ఏది ఈ వ్యవస్థలో నిర్మాణం చేయడం చాలా కష్టం. కాబట్టి ఇది కుల సమాజం. ఈ ఒక్క మాటకు ఒప్పుకోరా, చచ్చినా ఒప్పుకోరు. అన్నీ ఒప్పుకుంటారు, విప్లవాలు ఒప్పుకుంటారు. ఓ ఎర్రగా బండుతున్నాయి, నల్లగా బండుతున్నాయి, తెల్లగా బండుతున్నాయి, అన్నీ ఒప్పుకుంటారు. ఏం కాదు, అన్ని రకాల పంటలు అయిపోయింది, ముగిస్తా. కులం అనేసరికి వాడి భయం అయితే గత ఉనికిపోతారు. కులం అనేసరికి కులం మాట మాత్రం ఒక అంటరాందానిగా చూస్తాడు. వాడు విప్లవం ముసుగులో బ్రహ్మాండంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. వాడు ఒక విప్లవ కవి, ప్రగతిశీల కవి అంటే చాలా గొప్ప సర్టిఫికేట్. నేను కూడా తీసుకున్నా సర్టిఫికేట్. కులం అనేసరికి ఏందండి, కులం ఏందండి? సమాజం ఇది వర్గకుల సమాజం, ఇది రిజర్వేషన్ల దేశం. దీన్ని ఛేదించకుండా, దీన్ని ఖండించకుండా చెప్పరు. దేశపతి శ్రీనివాస్ గారు, మా చిన్నయ్య గారు బ్రహ్మాండంగా మాట్లాడని మా రాజేంద్ర అన్న అన్నాడు. ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ కులాంతర వివాహం చేసుకుంటాను చెప్పా, ఓ బీసీ అమ్మాయిని చేసుకుంటాను చెప్పు, అది చెప్పరు. మా దేశపతి శ్రీనివాస్ గారండి అంటాడు. ఎంత గొప్పకండి, మీరు కాదన్న, సారీ, అసలు చెప్పుకోవటం. దేశపతి శ్రీనివాసు సమాజం సంపద నాయన, నీ సంపద లేకపోతే ఇప్పించాట అనుకునే సంపద కాదురా బాబు. వాడు దేశపతి శ్రీనివాస్ అనేవాడు దేశానికే గొప్ప సంపద అని చెప్పరు. మా సంపద అండి. పివి నరసింహరావు మావాడండి, నిమ్మ కూడా వాడు దేశానికి ప్రధాన మావాడే. చివరికి మొన్న పాట రాస్తే నాలోన శివుడుండు నీలోన శివుడుండు ఎంత రాసినవన్నాను అంటే అన్నా అని కౌలించుకుండు. ఏమో నువ్వేమో ఇంత గొప్పగా రాసినావు, వాడు అట్ట అనుకోవట్లే. నీలోన శివుడు నాలోన శివుడు అంటే నీ క్యాస్ట్ నా క్యాస్ట్ ఒకటే అనుకుంటాడు వాడని చెప్పన్నా. ఏమో ఇదెక్కడి కూడా రా నాయన, ఇదెక్కడ అంశం రా నాయన. ఇది పచ్చిగా నడుస్తున్నటువంటి కుల సమాజం. కాబట్టి దీన్ని బద్దలు కొట్టాల. దీన్ని దగ్గరికి రానియకుండా యువకవులు ఇట్లా చేస్తున్నారు, యువకవులు అట్లా చేస్తున్నారు. అరే కులంలో అక్కడ పసి బిడ్డ అక్కడ కాళ్ళతో తన్నిండురా అంటే ఆ విషయాన్ని వదిలేసి వాడమ్మటే కొత్త కొత్త సెమినార్లు పెడతారు. అసలు మానవీయ విలువల గురించి అని మాట్లాడుతుంటారు. ఈ మానవ విలువలు పడ కళ్ళ ముందు వాడు తొక్కేసి చంపుతుంటే దాని గురించి మాట్లాడరా అంటే మాట్లాడు, దాని గురించి పట్టించుకోరు. అది ఈ దేశంలో రావాల్సిన విప్లవం ఏంటి? తప్పకుండా ఈ దేశంలో విప్లవం రావాల్సిందే. ఈ తెలంగాణ మట్టి చైతన్యవంతమైన మట్టే. ఈ మట్టి నుంచి చాలా నెత్తురు దారబోశారు. మా షహబాజ్ ఇంకా ధైర్యంగా గుండె నెత్తుటి సిరా అని రాసుడు. ఇది రాయటం కూడా ఏం తెలుసా, నేను పుస్తకం రాసినప్పుడు ఎలియాస్, ఇందా చెప్పి నేనే ఆకాశం ఎలియాస్ అని నిర్బంధ కాలంలో పుస్తకం రాసిన. ఇప్పుడు
నెత్తురు లేదు, ఏం లేదు, అసలు విప్లవమే లేదు ఈ దేశంలో అంటున్నప్పుడు షహబాజ్ గుండె నెత్తుడు సిరాన్ రచుడు చాలా ధైర్యవంతమైన విషయం, చాలా గొప్ప విషయం కూడా. కాబట్టి దీని నుంచి సిద్ధన్న చెప్పిన దాని నుంచి ఇంకా 3 అడుగులు ముందుకేసి కొత్త తరం ఏం చేయాలా, ఎట్లా పోవాలన్న విషయానికి కూడా ఒక కొత్త దారిని మీరు నిర్మించాలా. వీళ్ళు పెద్దలుగా ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు. దీని నుంచి ఒక కొత్త దారిని నిర్మించుకోవాలని, మనం ముందుకు సాగాలని, కొత్త తరానికి సంబంధించి అకవులు కాదు సుకవులు కూడా ఉన్నారు, శక్తివంతమైన కవులు ఉన్నారు అన్నటువంటి విషయానికి షహబాజ్ అని మీరు అంటుంటే, నువ్వేమో ఏది షబాష్ అంటుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, సంతోషం. థ్యాంక్ యూ. ఇక వారు ఆల్రెడీ ఇక ఇలాంటి సమీక్షలు చేయమంటే ఇక అసలు ఏం లేదు. కానీ మనం మళ్ళీ అందుకనే అడిగిండు నాకు లాస్ట్కి ఎందుకు పెట్టుకోండి పేరు అంటే నాకు అర్థమైంది. ఓహో నువ్వు మళ్ళీ గొడ్డలు తీసుకొని నరకు టైము అని చెప్పిండు. అంటే నేను అనుకున్న గొడ్డలు తీసుకొని నరకతలే నీకు ఎందుకు కానీ, గొడ్డలతోనే నరక కానీ మంచిగా ప్రేమతోనే నరకతలే కానీ చెప్పిన. పాపం వాళ్ళు మీరు చేసిందేనా, అసలు ఊరే బొడ్రాయి కానించి బోనం వరకు మీదేనా చెప్తిగా మీ మీటింగ్లో. మీ దాసోహ శ్రీరామ్ కానీ నాకే అవార్డు ఇస్తానే. కాబట్టి చక్కటి విశ్లేషణ చేసినటువంటి గౌరీశంకర్ అన్నకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు ఇక ఉంటుంది దేశం సమాజం అన్నప్పుడు చార్వాకులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. ఆనాడు జరిగినటువంటి మూఢనమ్మకాలని బాగా పరడబిల్లుతున్న టైంలో బుద్ధుడు వచ్చిండు గొడ్డలతోని ఆ మూఢనమ్మకాలను నరికిండు. బుద్ధుడు 600-700 సంవత్సరాలు నడిపించిండు. ఆ తర్వాత బుద్ధుని నరికిండు. ఆదిశంకరుడు వచ్చి బుద్ధుని నరికిండు. ఆ తర్వాత 150 సంవత్సరాలు మా పెద్దయ్య గారు వచ్చిండు రామానుజాచారు, ఈయన నరుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు నరుక్కున్నారు, అయిపోయింది. ఇప్పటికి మళ్ళీ నడుస్తుంది. మళ్ళీ నిన్ననే మా ఊరికి వేసిన రంగాపురం, మా ఊర్లో ఎల్లమ్మ, మాది రంగాపురం అయింది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఇక ఇది సహజమే సమాజంలో. కానీ మంచి చెడు అన్నప్పుడు మంచి గీత జర ముందలుకుంటే సమాజంలో ఉన్న మెజార్టీ పీపుల్ ఆనందంగా ఉంటారని ఒక సూత్రం అంతే, ఒక గుడి సూత్రం అంతే. ఇక ఇప్పుడు ఇంత గొప్పగా ఈ సభని మీరందరూ సహకరించినందుకు సభ మీద ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా పేరు పేరున్న నేనే ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ముఖ్యంగా కవి మావోడు అంటే ఈ సోపతి ఎట్లుంది మాకంటే, కలవగుర్తిలో మా అన్న చదువుకునేది. మా అన్న అంటే వీళ్ళ నాయన కూడా చదువుకునేది, షాన్వాజ్ వాళ్ళ నాయన. షాన్వాజ్ తండ్రి మా అన్న చదువుకునేది. అయితే ఎట్లా కుదిరింది వాళ్ళకి మాకు సోపతి అంటే, మా అన్న ఒకసారి సర్వీస్ మిస్ అయింది. మా ఊరిది సర్వీస్ మిస్ అయితే బస్ స్టాండ్లో కూర్చున్నట, స్కూల్కి వెళ్ళి వచ్చి కలవగుర్తిలో. వీళ్ళ నాయన వచ్చిండట, లక్ష్మారెడ్డి ఇడ కూర్చున్నావు అంటే పోయింది కదా ఊరికి పోయింది, మరి నడుచుకుంటూ పోతా అంటే ఎవడా నడుచుకుంటూ పోతా అని. అంటే ఊరి ప్రేమ, మట్టి ప్రేమ ఎటువంటి పల్లెటూర్లలో ఆ ప్రేమ తోడు. ఇది నేను చెప్పేసి 40 ఏళ్ళ కింద. అయితే మా ఇంటికి రాని తోలుకపోయినట్టు వీళ్ళ నాయన. ఇంకా అప్పటి నుంచి మా నాయనోళ్ళు వీళ్ళ నాయనోళ్ళు కలిసే తిరుగుతుంటారు కలవకుర్తిలో. కాబట్టి షాన్వాజ్ గారు ఆల్రెడీ ప్రొఫెసర్ అయినా, ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ అయినా. తర్వాత ఎక్కువ ఇలా అందులో ఏంటంటే మామూలు కవిత్వం, అక్షరం రానోళ్ళు కవిత్వం ఉండగా మనకు తెలుసు. మనకు తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవే అక్షరం ముక్క రానటువంటి అందశ్రీ మహాకవి. ఆయన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మనకు అందించిపోయాడు. ఆ విధంగా చదువు రాకుంటవడంగా స్వచ్ఛంగా ఉంటుంది. అది ఇప్పటిదాకా పాశం ఆగిరని చెప్పిండు, చదువు రాకపోతేనే బాగుంటుంది, చదువు రాని వాళ్ళు కూడా ఉండాలని. కాబట్టి చదువుకోవడం వల్ల నువ్వు కృత్రిమం అయిపోతున్నావు, అంటే నేచర్ నుంచి ఆర్టిఫిషియల్గా అయిపోతావు. కాబట్టి అది చదువు రాకపోవడం అనేది నేచర్, చదువుకోవడం అనేది ఇక దాన్ని మనం మార్చుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇంకా అది వచ్చింది. ఇప్పుడు సమాజం, దేశం ఎట్లా నాశనం కావాలంటే, స్పీడ్గా నాశనం కావాలంటే అదేంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI అని వచ్చింది. కాబట్టి ఇప్పుడు మావోడు మా కవులకుర్తి వజ్రం షాన్వాజ్ అహ్మద్ గారిని వారికి అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంతమంది ఇక్కడ మాట్లాడిన వాళ్ళ తర్వాత నేను మాట్లాడితే వాళ్ళు చెప్పిన వాక్యాలనే నేను కాపీ కొట్టి మళ్ళీ మాట్లాడినట్టు అవుతుంది. రెండోది ఏంటిదంటే, ఈ పుస్తకం ఇప్పటివరకు అసంపూర్ణంగా ఉన్నది. దీన్ని గుర్తించి ఈ పుస్తకంలో కూడా సమాజానికి కావాల్సిన అంశాలు ఉన్నాయని ఒక వ్యాలిడిటీ ఇచ్చింది ఇంతమంది పెద్ద కవులు. అయితే ఇటువంటి సందర్భం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎన్నో సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఒక పిల్లవాడు తన తల్లికి ఉత్తరం రాస్తే తన పిల్లవాడు ఆ ఉత్తరం రాశాడనే తల్లికి ఏ విధంగానైతే ఆనందం కలుగుతుందో, అదేవిధంగా ఇటువంటి వ్యక్తులు వచ్చి ఈ పుస్తకాన్ని గుర్తించి దీనికి ఉన్న ఇంపార్టెన్స్ తెలియజేసినందుకు ఆ విధంగానే నేను
ఫీల్ అవుతున్నాను. అయితే సమస్యలు ప్రపంచం ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి, కానీ ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటిది అంటే నా వయసున్న వాళ్ళకి లేకపోతే నా తరం వాళ్ళకి మేము నేర్చుకోవడానికి లేకపోతే మనం స్వీకరించడానికి ఇటువంటి మహానుభావులు మాకు దొరికినారు. సరే అక్కడి నుంచో ఇక్కడి నుంచో పరిచయాలు ఏర్పరచుకొని లేకపోతే పత్రికల ద్వారానో లేకపోతే కొన్ని వ్యాసాల ద్వారానో లేకపోతే పుస్తకాల ద్వారా వీళ్ళ యొక్క ఫిలాసఫీ కానివ్వండి, వీళ్ళ ఫిలాసఫీ లేకపోతే వీళ్ళ తత్వాలను అర్థం చేసుకొని అరే సమాజం అంటే ఇట్లుండాలి, మనుషులంటే ఎట్లుండాలని మేము నేర్చుకోగలము, కొంతమేర నిలబడగలుగుతున్నాం. అయితే ఇప్పుడు రాబోయే తరాల గురించి ఎవరు ఆలోచించాలి అంటే నాలాంటి వాని గురించి నేను ఆలోచిస్తుంటే ఇంకా వాయిడ్ అయిపోయింది, అంటే నాలో శూన్యత ఏర్పడింది. ఎందుకంటే రాబోయే తరాలకి మేము ఏం చెప్పగలుగుతాము, మేమే ఏం స్వీకరించలేకపోయినాము. అంటే ఆలోచించాల్సింది ఇప్పుడు రాబోయే జనరేషన్స్ గురించి, రాబోయే తరాల గురించి. అంటే మన తల్లిదండ్రులు లేకపోతే ముత్తాతలు స్వార్థపరులు కాదు కాబట్టి మేము ఈరోజు ఇంత హాయిగా బతకగలుగుతున్నాము. మనలో స్వార్థం పెరిగింది కాబట్టి రేపు రాబోయే తరాల గురించి మనం ఆలోచించట్లేదు, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం చదివినప్పుడు కూడా అటువంటి అంశాలు మీకు దొరుకుతాయని నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్ ఉంది ఈ పుస్తకం మనం తీసుకురావాలని. ఇప్పుడు సందర్భం ఆసనం అయినది కాబట్టి సమయం ఆసనమైంది. తర్వాత పుస్తకం ఈరోజు ఆవిష్కరించబడింది. సిద్ధారెడ్డి సార్ నేను ఫోన్ చేసి నెంబడే ఒప్పుకున్నారు. ఇంతకుముందు కూడా రెండో పుస్తకానికి ముందు మాటకి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా సార్ ఇట్లా ముందు మాట రాయాలంటే నేను రాసిస్తానన్నారు, అడ్రస్ ఇచ్చారు, తర్వాత పంపించాను, తర్వాత వెంబడే రాసిచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏంటిదంటే ఒక ఫోన్ కాల్ చేశాను, సార్ ఇట్లా మీరే సార్ ఆవిష్కరించాలంటే సరే ఎప్పుడు చెప్పు డేట్ అని చెప్పారు. అయితే ఈ విధంగా ఏంటిదంటే నేనేదో వీళ్ళతోని కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళతోని పోల్చుకున్నప్పుడు నేను ఎక్కడో ఉన్నాను, కానీ అంటే కవుల్లో ఉండే గొప్పతనం ఏంటిది లేకపోతే తెలంగాణ మట్టిలో ఉన్న గొప్పతనం ఏంటిది అంటే ఎవరినైనా స్వీకరిస్తారు, ఎవరినైనా ప్రోత్సహిస్తారు. నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తున్న వ్యక్తుల్లో పాషం యాదగిరి సార్, గౌరీశంకర్ సార్, మన మాడభూషి శ్రీధర్ సార్, గోవర్ధన్ సార్ ఎప్పటి నుంచో పరిచయం, సిద్ధారెడ్డి సార్, వీళ్ళందరూ ఉన్నారు. కావున వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.